హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 7th మ్యాథమెటిక్స్ సంబంధించి కంటిన్యూషన్ చూద్దాము. సెమ్ 1 కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. సెమ్ 2లో భాగంగా మనం ఇక్కడ నెక్స్ట్ లెసన్ డిస్కస్ చేసుకుందాము. 9th లెసన్ చుట్టుకొలత మరియు వైశాల్యము, పెరిమీటర్ అండ్ ఏరియా. ఓకే, ఇది మనకు సంబంధించి చూద్దామండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా మనకు అడుగుతూ ఉంటారు. దీంట్లో పారలోగ్రామ్ అనేది మనకు పరిచయం చేయడం జరుగుతుంది. సమాంతర చతుర్భుజం అండి, దీని యొక్క వైశాల్యము, ఓకే, చుట్టుకొలత ఫార్ములాస్ అన్నీ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. మనం పాస్ట్ వీడియోస్లో ఏం తెలుసుకున్నాము? రెక్టాంగిల్, స్క్వైర్, వాటి గురించి చూసుకున్నాము. త్రిభుజము, ఓకే, ట్రయాంగిల్ కూడా చూసుకున్నాము. ఇప్పుడైతే మనము పారలోగ్రామ్ గురించి మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. చూద్దాం. నెక్స్ట్ చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. ఆల్రెడీ 3rd నుంచి 6th వరకు కంప్లీట్ చేస్తున్నాము ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి. ఓకే, 7th సైన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది, 7th సోషల్ కంప్లీట్ అయిపోయింది, మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ అనేటివి క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. వీటి తర్వాత 8th కూడా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీటికి సంబంధించి వీడియో క్లాస్ అన్నీ మన యాప్లో మన యూట్యూబ్ ఛానల్లోనే ఫ్రీగానే ఉన్నాయండి. క్లాసెస్ వినండి. ఈ యాప్లో వచ్చి మీరు పర్చేజ్ చేసుకోండి. ఈ కోర్స్ అనేది మీకు టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. క్లాసులన్నీ మీకు యూట్యూబ్లో ఫ్రీగానే ఉన్నాయి. ఆడ క్లాసెస్ వినండి, ఇక్కడికి వచ్చి టెస్ట్లు ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్ టైంలో మీకు సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు అందించట్లేదు. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు కానీ లెసన్ వైజ్, క్లాస్ వైజ్ అయితే అందించట్లేదండి. ఇక్కడ మీకు ఇవి ఉంటాయి, మరియు హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగిందండి. ఈ నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇది చూడండి, మనకు ఆల్రెడీ ఫ్రీ టెస్ట్ అనేది వదులున్నాము. ఒకసారి చూడండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. 7th సంబంధించి న్యూ సిలబస్ కూడా మీకు ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం. 6th కానీ 7th కానీ అంతా మీకు న్యూ సిలబస్ బేస్డ్గానే ఉండడం అనేది జరిగింది. పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి రివిజన్ చేసుకోవడానికి మీకు. ఇప్పుడైతే మీకు ఆఫర్ కిందక 499 రూపీసే ఉంది. త్వరలోనే ఇది హైక్ అవ్వడం జరుగుతుంది. టెట్ నోటిఫికేషన్ త్వరలో ఉంటుంది అంటున్నారు కాబట్టి ప్రైస్ అనేది తగ్గించున్నాము. ఆఫ్టర్ నోటిఫికేషన్ మీకు కంపల్సరీ ప్రైస్ హైక్ అవుతుందండి. ఓకే, ఇప్పుడే పర్చేజ్ చేసి పెట్టుకోండి. 1 year వ్యాలిడిటీ అనేది ఉంటుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ మనం క్లాస్లోకి వెళ్దాము. చుట్టుకొలత మరియు వైశాల్యం అని సమాంతర చతుర్భుజం గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది సమాంతర చతుర్భుజం అనేది. మామూలుగా పోల్చుకున్నట్టయితే మనకు ఈ సమాంతర చతుర్భుజం వైశాల్యము దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అనేది ఈక్వల్గా చూసుకోవచ్చు. అదే ఇట్లా మనకు ఫార్ములా వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనకి దీర్ఘచతురస్రం యొక్క ఫార్ములా ఏంటి? L/B అంటే ఏంటండి? లెంత్, బ్రెత్. ఇక్కడ చూద్దాము, ఇది మనకు లెంత్, ఇది మనకు బ్రెత్. కానీ ఇక్కడ మనము చూసినట్టయితే పారలోగ్రామ్ చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఇది కొంచెం పొడిగించుకుంటే మనకి ఏమవుతుంది? ఇది కూడా మనకు రెక్టాంగిల్ అనేది అవుతుంది. చూడండి, ఈ భాగం అంతా మనము, ఓకే, ఈ భాగం ఇంతవరకు కట్ చేసి ఈ పక్కన ఫిల్ చేసామంటే అప్పుడు ఏమవుతుందండి? ఇది ఒక రెక్టాంగిల్ లాగా షేప్ రావడం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి చూసినట్టయితే మనం ఇక్కడ చూడండి, ఇది ఏమవుతుందంటే ఈ లైన్ అనేది ఏమవుతుందంటే హైట్ అనేది అవుతుంది. ఇక్కడ మనం రెక్టాంగిల్లో అయితే ఏమంటున్నాం? బి అంటున్నాం కదా. అదే మనం ఇక్కడైతే మనము ఇక్కడ చూడండి హైట్ అని చెప్పి అంటాము. ఇక్కడ ఇదేమవుతుందంటే భూమి అని అంటామండి, బేస్ అని అంటాం, బి. ఓకే, ఇక్కడ మనకు దీర్ఘచతురస్రం యొక్క ఫార్ములా ఏమేసుకున్నాం? వైశాల్యం L/B. ఇదేమో లెంత్, ఇదేమో బ్రెత్ అనుకున్నాం. సో రెండింటిని ఇంటూ చేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్, ఇది కూడా మనకు దీర్ఘచతురస్రం లాగా ఏర్పడింది కదా. ఈ ప్లేస్ తీసుకెళ్ళి ఇడికి పెట్టుకుంటే జస్ట్ మీకు ఫార్ములా గుర్తుండడానికి చెప్తున్నాను. మన టెక్స్ట్ బుక్లో కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ బి అనేది ఏదైతే అనుకున్నామో ఇక్కడ మనకు హెచ్ అని అనుకున్నాము, హైట్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి హైట్ అనేది అవుతుంది. ఈ కింద లెంత్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేలోపు మనకు బేస్, భూమి అనేది అవుతుంది. అంటే భూమి అనేది మనకు పారలోగ్రామ్లో ఉన్నటువంటి భూమి అనేది ఈ దీర్ఘచతురస్రంలో ఉన్నటువంటి ఎల్కి ఈక్వల్ అనుకోవచ్చు. ఇక్కడ మనకు పారలోగ్రామ్లో ఉన్నటువంటి హైట్ అనేది ఈ దీర్ఘచతురస్రంలో ఉన్నటువంటి బ్రెత్కి ఈక్వల్ అనుకోవచ్చు. ఇప్పుడు మనకి L/B అనేది దీని యొక్క ఫార్ములా. ఇక్కడ చూడండి L ప్లస్లో ఏముంది? B ఉంది. సో B ఇంటూ హెచ్ అంటే BH. పారలోగ్రామ్ యొక్క వైశాల్యం ఏంటి అంటే BH. ఓకే, ఇది మనకు సంబంధించి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, పారలోగ్రామ్ యొక్క వైశాల్యం ఎంత అంటే BH. కొన్నిసార్లు ఏమవుతుందంటే క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటే బేస్ అనేది ఒక 4 centimeters అని ఇస్తాడు, హైట్ కనుక్కోండి అని ఇస్తాడండి. వైశాల్యం కూడా ఇచ్చేస్తాడు. వైశాల్యం కూడా మనకి ఏమి ఇస్తాడంటే 8 అని ఇస్తాడు. ఓకే, అంటే పారలోగ్రామ్ యొక్క వైశాల్యం ఎంత? 8 centimeters. అంటే BH = 8 centimeters. ఆల్రెడీ ఇక్కడ ఏమి ఇచ్చారు? B ఇచ్చారు 4 అని చెప్పి. సో 4 ఇంటూ హైట్ ఇవ్వలేదు, కనుక్కోవాలి. H = 8. 4 2s అంటే హైట్ ఎంత అవుతుంది?
2 అనేది అవుతుంది, 2 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయండి. చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేటివి మనకి ఇచ్చున్నారు. ఈ విధంగా మనకు సమాంతర చతుర్భుజం వైశాల్యము దీర్ఘ చతురస్ర వైశాల్యం అనేది మనకు సమానం అవుతుంది. ఈ దీనికైతే ఫార్ములా BH, దీనికైతే ఫార్ములా LB. ఇది మనకు సంబంధించి దీంట్లో మనకు తెలిసిందే కదా, భూమి అంటే ఏంటి, బేస్ అని అంటాము. అది మన కింది పక్క ఉండేది, ఎత్తు హైట్. ఓకే, ఇదంతా మనకు ఎత్తు అనేది అవుతుంది. సమాంతర చతుర్భుజం యొక్క ఏ భుజమైనా సమాంతర చతుర్భుజానికి భూమిగా ఎంచుకోవచ్చండి. ఇక్కడ సమాంతర భుజము ఏదైతే ఉందో చతుర్భుజము, ఏ భుజాన్నైనా నువ్వు ఇక్కడ భూమిగా ఎంచుకోవడం అనేది జరుగుతుంది. అయితే దాని ఎదురుగా ఉన్నటువంటి ఎదురుగా ఉన్న శీర్షం నుంచి భుజానికి మీదికి ఒక గీత అనేది గీస్తావు. ఇదే ఏమవుతుందంటే దాని ఎత్తు అనేది అవుతుంది. సపోజ్ నువ్వు ఇది భూమి అనుకున్నావు అనుకోండి, ఇది దాని ఎత్తు అవుతుంది. సో ఇది మనకు ఎత్తు అనేది అవుతుంది. సో ఈ విధంగా ఇది భూమి అనుకుంటే ఇది మనకి ఎత్తు అయింది కాబట్టి ఈ విధంగా మనము హైట్ అనేది గీసుకుంటాము, బేస్ అనేది చూసుకుంటాము. ABCDలో చూడే, ABCDలో DE అన్నది ఏముంది, ABకి లంబంగా ఉంది. సో DE ఏమవుతుందండి, హైట్ అవుతుంది. ఇదేమో మనకు బేస్ అనేది అవుతుంది. ప్లస్ ఈ పక్క చూడండి, ఈ పక్క ABCDలో AD అనేది భూమి అనుకుంటే ఈ BF అనేది ఏమవుతుందండి, లంబంగా ఉంది కదా. సో ఇదేమవుతుంది, హైట్ అనేది అవుతుంది. ఈ విధంగా మనకు ఏ భుజాన్నైనా భూమిగా తీసుకోవడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ చూద్దాం. ప్రాబ్లమ్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్, కానీ ఇది మ్యాటర్ అంతా మీకు అర్థం అవడానికి చెప్తున్నాం అంతే. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాము. చతుర్భుజం యొక్క ఈ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం కనుగొనమన్నారు. హెచ్ ఇచ్చేసారు, హైట్ ఎంత 3.5, ఇక్కడ బ్రెత్ ఎంత 8 సెంటీమీటర్స్. వైశాల్యం ఫార్ములా ఏంటి, B ఇంటూ హెచ్ అంటే 8 ఇంటూ 3.5. మనం ఇంకా చేద్దాము. 5 8 ఎంత 40, 8 3 24, 24 + 4 28. పాయింట్ ఇక్కడ ఒకదాని ముందు మాత్రమే ఉంది కాబట్టి మనకు పాయింట్ పెట్టుకుంటాం. 28 ఈజ్ ద రైట్ ఆన్సర్. 28 సెంటీమీటర్ స్క్వేర్ అండి. L ఇంటూ B అంటే ఏంటి, ఇంటూ చేసాం కదా. సో సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ అవుతుంది, అప్పుడు సెంటీమీటర్ స్క్వేర్ అలాగైనా రాయొచ్చు, స్క్వేర్ సెంటీమీటర్ అయినా రాయొచ్చు. ఓకే, 28 సెంటీమీటర్ స్క్వేర్ లేదా 28 స్క్వేర్ సెంటీమీటర్. ఈ ప్రమాణాలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు 28 సెంటీమీటర్ అని ఇస్తాడు, 28 సెంటీమీటర్ స్క్వేర్ అని ఇస్తాడు. నువ్వు ఆన్సర్ మర్చిపోయి 28 సెంటీమీటర్ పెట్టేస్తావు, రాంగ్ అవుతుంది. ఇది వైశాల్యం కాబట్టి L ఇంటూ B అంటే B ఇంటూ హెచ్. ఓకే, మనకి ఇక్కడ ఏమవుతుందండి, ఇంటూ చేసుకుంటాము. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఎంత అవుతుంది, ఇప్పుడు A ఇంటూ A ఏమవుతుంది, A స్క్వేర్ అయినట్టు సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఆన్సర్ అనేది ఇది అవుతుంది. ఈ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ హైట్ ఏమి ఇచ్చారు 2.5, బెర్త్ ఏముంది 8 ఉంది. సో ఇది కూడా చూద్దాము. B ఇంటూ హెచ్, సో 8 ఇంటూ 2.5, 5 8 40, 8 2 16, 16 + 4 ఎంత 20. పాయింట్ ఒకదాని ముందు ఉంది కాబట్టి ఒకదాని ముందు పెట్టుకున్నాం. 20 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సమాంతర చతుర్భుజం ABCD అంటే ఫస్ట్ ABCD రాసాము. AB 7.2, ఇది A ఇది B అయితే 7.2 అవుతుంది బేస్ అనేది. C నుండి AB, ఇక్కడ C ఇక్కడ D అండి. C నుండి ABకి లంబంగా ఓకే 4.5 సెంటీమీటర్స్ గీసాము. C నుండి B వరకు చూసినట్టయితే మనకి ఇది ఎంత అవుతుంది, హైట్ 4.5 సెంటీమీటర్స్. ఈడ ఎంత హైట్ ఉంటుందో ఈడ అంతే హైట్ ఉంటుందండి. సో ఈడ కూడా మనకు 4.5 సెంటీమీటర్. ఇది బేస్, ఇది హైట్. సో B ఇంటూ హెచ్ అండి. 7.2 ఇంటూ 4.5. పాయింట్లు పక్కన పెట్టుకొని ఫస్ట్ మనం ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది చూసేద్దాము. 5 2 10, 5 7 35, 4 2 8 అండి. 8 1 9, 9 5 14. సో 44, 7 4 28, 28 ఒక 4 32. పాయింట్లు మనకి ఎన్ని ముందు ఉన్నాయి, 2 ముందు ఒకటి ఉంది, 5 ముందు ఒకటి ఉంది. సో 4 0 వీటి ముందు పెట్టుకుంటాం మనం. 32.40, 2 ప్లేసెస్ ముందు పెట్టుకున్నాము. సో ఆన్సర్ ఏంటి 32.40 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ త్రిభుజ వైశాల్యం అంట. త్రిభుజం యొక్క వైశాల్యం చూడండి, ఇక్కడ మనకి త్రిభుజాలు చూడండి, 2 త్రిభుజాలు సేమ్ ఉన్నటువంటి 2 త్రిభుజాలు తీసుకున్నారు. దీన్ని మనం ఈ విధంగా కలిపామంటే కనుక ఒక సమాంతర చతుర్భుజం అనేది అవుతుంది. ఈడ కూడా ఏమని చెప్పచ్చు, ఒక త్రిభుజ వైశాల్యం చూడండి, దీని యొక్క భుజం అనేది దీని యొక్క బేస్గా పనిచేస్తుంది, ఇదేమో హైట్గా పనిచేస్తుంది. ఓకే, ఇదంతా ప్యారలోగ్రామ్ అండి. ఒకవేళ మనం ఈ పార్ట్ ఒకటే చూసుకుంటే 2 త్రిభుజాలు అనేటివి ఉన్నాయి, అంటే ఒక త్రిభుజము 2 త్రిభుజాలు అనేటివి ఉన్నాయి. 2 త్రిభుజాలు కలిసి ఒక ప్యారలోగ్రామ్ని ఏర్పరిచాయి. ఇది భూమి, ఇది హైట్. సో ఇక్కడ ఈ త్రిభుజ వైశాల్యం చూసుకున్నట్టయితే త్రిభుజం యొక్క
వైశాల్యం కనుక్కోమంటే ఈ విధంగా ఇచ్చేసి మనకు రెండు త్రిభుజాన్ని కలిపేసి ఇచ్చేసి త్రిభుజ వైశాల్యం కనుక్కోమని ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఇదంతా ప్యారలోగ్రామ్ అండి. దీంట్లో హాఫ్ ఏమవుతుంది, ఒక ట్రయాంగిల్ అవుతుంది, ఇంకో ట్రయాంగిల్ అవుతుంది. సో సేమ్ ఇంతే. మామూలుగా మనము బేస్ దీనికి ప్యారలోగ్రామ్ యొక్క వైశాల్యం ఎంత, BH. ఇది భూమి, ఇది హైట్. సో మనకు వైశాల్యం ఎంత అవుతుంది, BH అవుతుంది. కానీ ఇక్కడ మనకు ఒక త్రిభుజ వైశాల్యం కావాలి కదా, అంటే ఏమని ప్యారలోగ్రామ్లో సగంగా ఉంది. సో హాఫ్ అంటే ఈ ప్యారలోగ్రామ్ యొక్క వైశాల్యంలో కూడా సగం చేస్తావు, BH, హాఫ్ BH. సో ఫార్ములా ఏంటి, హాఫ్ BH. ఈ విధంగా డయాగ్రామ్ ఇచ్చేసి మనకు ఈ విధంగా ప్యారలోగ్రామ్ ఇచ్చేసి త్రిభుజ వైశాల్యం కనుక్కోమంటే మనకు ఫార్ములా ఏంటి, హాఫ్ BH. ఫార్ములా అయినా గుర్తుపెట్టుకోండి, లేదంటే నేను డయాగ్రామ్ వేసి చూపించాను కదా, సో దీన్ని గుర్తు చేసుకున్నా మీకు డైరెక్ట్ ఫార్ములా మీరే తయారు చేయొచ్చు. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చూద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడబోయే ముందు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వ సమానం అనేది మీకు ఏమవుతుందో చూద్దాం. సర్వ సమానం అంటే ఏంటి, సమాన వైశాల్యం అంటే ఏంటి. సమాన వైశాల్యం అంటే ఏంటంటే మనకి ఇక్కడ షేప్ చూడండి, ఇదంతా మనకు ఏమైతే లోపల వైశాల్యం కలిగి ఉందో ఈ పక్క ట్రయాంగిల్ కూడా సేమ్ వైశాల్యం కలిగి ఉంటుంది. ఓకే, ఇది కూడా మనకు సేమ్ వైశాల్యం కలిగి ఉంటుంది, ఇది కూడా మనకు సేమ్ వైశాల్యం కలిగి ఉంటుంది. కానీ ఇది ఏమవుతుంది, ఇట్లా అన్ని సేమ్ వైశాల్యాలు కలిగి ఉంటే సమాన వైశాల్యాలు అని చెప్పి చెప్తాము. సర్వ సమానం అంటే ఏంటంటే ఇక్కడేమో త్రిభుజం ఈ విధంగా ఉంది, ఈ పక్క త్రిభుజం ఎలా ఉంది, ఈ పక్కది చూడండి ఈ విధంగా ఉంది. అంటే ఒకటేమో ఇలా ఉంది, ఒకటేమో ఇలా ఉంది, ఈక్వల్గా ఉన్నాయా. ఈ పక్కది కూడా మనకు ఈ విధంగానే ఉంటే ఈ రెండు చూడడానికి ఒకేలా ఉన్నాయి, సర్వ సమానము అని చెప్తాం. చూడడానికి మొత్తం ఒకేలా ఉంటే డయాగ్రామ్ కానీ కొలతలు కానీ అంతా ఒకేలా ఉంటే దాన్ని మనం సర్వ సమానము అంటాము. ఇంగ్లీష్లో చూద్దాం మీకు ఏమంటాము, కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అంటే సర్వ సమానము అని చెప్తాం. కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అంటే ఏంటంటే సర్వ సమానము అని. ఓకే, ఇది మనకు సమానం అంటే సమాన వైశాల్యం అంటే మనకు షేప్ ఎలాగైనా ఉండండి, లోపల ఉన్నటువంటి వైశాల్యం ఈక్వల్గా ఉంటే సమాన వైశాల్యం అంటాము. సర్వ సమాన త్రిభుజాలు అంటే సేమ్ ఈ పక్క ఎలా ఉంది ఈ పక్క అలా ఉంటే అప్పుడు సేమ్ సర్వ సమాన త్రిభుజాలు అంటాం. కానీ ఇక్కడ లేవు కదా, ఇక్కడ చూడండి ఒక్కొక్కటి ఒక్కో షేప్లో ఉంది, అన్ని సర్వ సమానం కాదు, అన్ని త్రిభుజాల వైశాల్యాలు సమానంగా ఏమో ఉన్నాయండి. సో ఓకే, దీన్ని బట్టి మనకు స్టేట్మెంట్ ఏం తయారు చేయొచ్చు అంటే అన్ని సర్వసమాన త్రిభుజాల వైశాల్యాలు సమానంగా ఉన్నాయి. ఈ త్రిభుజాల యొక్క వైశాల్యాలు సమానంగా ఉన్నప్పటికీ ఓకే, ఈ విధంగా సమాన వైశాల్యాలు గల త్రిభుజాలు సర్వ సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వైశాల్యాలు ఈక్వల్గా ఉన్నాయి కదా, సో ఇది కూడా మనకు సేమ్ ఈ పక్క ఉన్న ఆ పక్క ఉంటుంది అలాగే అని అయితే లేదు. ఓకే, మనకు షేప్ మారుండొచ్చు, వైశాల్యం ఏమో సేమ్ ఉండొచ్చు. ఇది ఒక స్టేట్మెంట్, మనకు దీన్నే తిప్పించి మళ్ళీ చిచ్చి అడుగుతూ ఉంటారండి. ఓకే, నెక్స్ట్ చూద్దాము. ఇది ఇచ్చారు చూడండి, ఒకటి ఎగ్జాంపుల్ అనేది ఇచ్చారు మనకి. నెక్స్ట్ ఇక్కడ కింద ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాము. సమాంతర చతుర్భుజం యొక్క ఒక భుజము మరియు అనురూప ఎత్తు వరుసగా 4 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి సమాంతర చతుర్భుజం యొక్క ఒక భుజం అంట. ఓకే, ఒక భుజం ఏమి ఇచ్చారు మనకి, భుజం అంటే ఇది మనకు కింద బేస్గా తీసుకుంటాం ఫస్ట్ 4 సెంటీమీటర్స్. ఇది కూడా తీసుకోవచ్చు కానీ మనకి ఇది బేస్గా ఏదో ఉందో అదే తీసుకోవాలి ఫస్ట్. ఓకే, 4 సెంటీమీటర్స్ అంట. మరియు దాని అనురూప ఎత్తు 3 సెంటీమీటర్స్గా ఉంది. దీని యొక్క వైశాల్యం కనుక్కోండి. ఇక్కడ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఏంటి, B/H. త్రిభుజ వైశాల్యం అడిగితే హాఫ్ BH అని చెప్తాం. ఓకే, సమాంతర చతుర్భుజ వైశాల్యం BH అండి, మొత్తం కనుక్కోమన్నారు కదా. త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ BH. ఏంటంటే మనకు ఒక ట్రయాంగిల్ మాత్రమే కనుక్కుంటాం, ఇది ఒక త్రిభుజం ఇది ఒక త్రిభుజం. సో త్రిభుజ వైశాల్యం అడిగినప్పుడు దీంట్లో హాఫ్ చేసినట్టు మనము దీంట్లో కూడా హాఫ్ చేస్తాం, 1/2 BH అని. అడిగింది మనకి ఏంటో చూసుకోవాలి, సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము. సో B/H 4 × 3 అంటే 12 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, సెంటీమీటర్ × సెంటీమీటర్ స్క్వేర్. సమాంతర చతుర్భుజం వైశాల్యం 24 సెంటీమీటర్ స్క్వేర్ మరియు భూమి 4, ఎత్తు అంతా సేమ్ అండి. మనకి ఇక్కడ చూడండి దీన్ని భూమిగా తీసుకున్నారు 4 సెంటీమీటర్స్. ఇది భూమి అయినప్పుడు దాని ఎదురుగా ఉన్నటువంటి శీర్షం యొక్క దాని వరకు గీస్తాం కదా, అది మనకు హైట్ అవుతుంది. ఇది భూమి అయినప్పుడు అది హైట్ అవుతుంది. ఇప్పుడు మనకు వైశాల్యం ఇచ్చారు 24 అని చూద్దాము. BH = 24. ఓకే, B వాల్యూ ఎంత 4 × H ఎంతో తెలియదు మనకి, 4 × 6 = 24. సో H = 6 సెంటీమీటర్స్. రైట్ ఆన్సర్, 6 సెంటీమీటర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సమాంతర చతుర్భుజం ABCD డయాగ్రామ్ గీసుకుందాం. ABCD ఈ విధంగా కింద ఇచ్చారు చూడండి. అయినా అక్కడ మనకి
ఈ విధంగా ABCD రాసుకున్నాం. 2 భుజాలు 6 సెంటీమీటర్ 4 సెంటీమీటర్, 2 భుజాలు ఇచ్చారు 6 సెంటీమీటరు, ఈ పక్క భుజము 4 సెంటీమీటర్. భూమి CD అంటే ఏది, ఇది CDకి లంబంగా ఒకటి గీశారు, ఇదైతే 3 సెంటీమీటర్స్ అంట. ఇక్కడ మనకి క్రింది వాటిని కనుక్కోండి ఇచ్చారు. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం కనుక్కోమన్నారు. ఫస్ట్ భూమి ADకి అనురూప ఎత్తు అంటే AD అంటే ఇది, దీనికి ఉన్నటువంటి ఈ హైట్ ఏంటో X అని ఇచ్చారు, అంటే కనుక్కోలేదు. దీనికేమో ఇచ్చారు 3 సెంటీమీటర్స్ అని చెప్పి. ఇది భూమి అయినప్పుడు ఇది హైట్ అవుతుంది, ఇది దీనికి సంబంధించి. ఓకే, ఇది భూమి అయినప్పుడు దీని హైట్ అవుతుంది దీనికి సంబంధించి. మనకు దీనికి సంబంధించి హైట్ ఇచ్చేశారు, దీనికి సంబంధించి ఇవ్వలేదు. సో ఇది కనుక్కోవాలి, ప్లస్ ఇప్పుడు సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. ఫస్ట్ ఇది కనుక్కుందాం. BH, ఇది B అవుతుంది, ఇది H అవుతుంది. సో 6 × 3 18 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ భూమి AD కనుక్కుందాం. ఇక్కడ ఈ పారలోగ్రామ్ వాల్యూ అంతా మనకి వైశాల్యం 18 సెంటీమీటర్ స్క్వేర్ అయినప్పుడు ఇది వేసుకున్నా కూడా మనకు ఇట్ట కూడా 18 సెంటీమీటర్ స్క్వేరే అవుతుంది. అంటే ఏమని అర్థము, ఈ భుజానికి సంబంధించి కూడా మనకు వైశాల్యము సేమ్ అవుతుంది. అర్థమైందా? మనకు ఇలా తీసుకున్న మనకు దీని ఆల్రెడీ ఈ ABCD అండి, ఈ బేస్తో తీసుకున్నా కూడా వైశాల్యం అనేది ఏ విధంగా అయితే ఉందో ఈ బేస్తో కూడా వైశాల్యము సేమ్గా ఉంటుంది. అర్థమైందా? దీని ఎంత వచ్చింది, 18 వచ్చింది. సో దీనిది కూడా 18 అవుతుంది. అయితే మనకు B ఇచ్చారు, H ఇవ్వలేదు. వైశాల్యం ఎంత, 8 సెంటీమీటర్ స్క్వేర్, సేమ్ వైశాల్యం. సో B ఎంత ఇచ్చారు మనకి, 4 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో హైట్ ఇవ్వలేదు, 18. 4th క్యాన్సిలేషన్ చూద్దాము. 2 2s 2 9s 2 4s 8 2 5s అంటే 4.5. H = 4.5 సెంటీమీటర్స్. 4.5 సెంటీమీటర్ ఇస్ ద రైట్ ఆన్సర్ హైట్. కింది త్రిభుజ వైశాల్యాలు కనుగొనండి. కింద చూడండి ఇచ్చారు, ఇది భూమి అంట, ఇదేమో హైట్ అంట, భూమి అంట హైట్ అంట. వైశాల్యం అనేది కనుక్కుందాం. చెప్పాను కదా ఇంతకుముందు, త్రిభుజ వైశాల్యం ఫార్ములా 1/2 × BH. 1/2 B ఎంత ఉంది, BH. సో 4 × 2 2 2 క్యాన్సిల్ అండి. సో 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ దానికైతే 4 సెంటీమీటర్ స్క్వేర్. సెకండ్ చూద్దాము. BH 1/2 × 3 × 2 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. మనకు 3 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్గా రావడం అనేది జరుగుతుంది. ఇది మనకు సంబంధించి. త్రిభుజం ABC వైశాల్యం 360 అంట, అంటే 1/2 BH = 36 అండి. ఓకే, 36 సెంటీమీటర్ స్క్వేర్. ఎత్తు AD అనేది ఎంత, 3 సెంటీమీటర్స్. BCని కనుగొనండి అంటే ఇక్కడ Bని కనుగొనాలి, H ఏమో ఇచ్చాడు. 1/2 B కనుక్కోవాలి, H ఎంత, 3 సెంటీమీటర్ = 36. క్యాన్సిలేషన్ పోతుంది చూడండి. 3 1s 3 2s. B = 12 × 2. ఈ పక్క ఇంటూలో ఉంది కాబట్టి ఈ పక్కకి వెళ్ళిందండి, ఈ పక్కకు 1/2 కదా. సో ఇక్కడికి వెళ్ళిపోతే 2/1 అవుతుంది. సో 36 × 2 12 × 2 ఎంత, 24. సో B = 24 సెంటీమీటర్. PQR ఓకే, PR ఎంత అంట, 8 సెంటీమీటర్స్ అంట, అంటే ఇది భూమి. QR ఎంత అంట, 4 సెంటీమీటర్స్ అంట. QR ఇది 4 ఇచ్చారు, ఇక్కడేమో డయాగ్రామ్లో 3 ఉంది. ఇంగ్లీష్లో ఏముందో చూద్దాము. ఇంగ్లీష్లో చూసుకుంటే మనకు రైట్ ఏది ఇచ్చారు, రాంగ్ ఏది ఇచ్చారని తెలుస్తుంది. ఇక్కడ చూడండి, PR ఎంత ఇచ్చాడండి, 8 ఇచ్చాడు. QR ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. PL 5 ఇచ్చాడు. ఇక్కడ చూడండి 3 ఇచ్చాడు. సో 4 అని రాసుకోండి, ఇక్కడ మనకు 4 ఉంది కాబట్టి. డయాగ్రామ్ వరకు తప్పిచ్చాడు కొంచెము. నెక్స్ట్ ఇదేమో 5 అండి, ఇదేమో 4 అండి, ఇదేమో 8 అండి. PQR యొక్క వైశాల్యం కనుక్కోవాలంట. PQR ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీన్ని బేస్గా తీసుకుందాము. ఇది బేస్, ఇది హైట్. ఓకే, ఇప్పుడు వైశాల్యం కనుక్కుందాము. దీని వైశాల్యం ఎంత ఉంటుందో మళ్ళీ దీని వైశాల్యం కూడా మనకు అంతనే వస్తుంది కాబట్టి. సో B = 4, H = 5. సో 1/2 BH ఫార్ములా కదా. సో 1/2 × 4 × 5 అండి, 2 2s అంటే ఎంత అవుతుంది, 10 సెంటీమీటర్ స్క్వేర్. ఈ త్రిభుజం యొక్క వైశాల్యం 10 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ చూడండి బేస్ ఇచ్చారు, హైట్ ఇవ్వలేదు. సో ఇక్కడ కనుక్కుందాము. 1/2 BH = 10. ఇక్కడ మనకి ఎట్లా వైశాల్యం, 2 వైశాల్యాలు ఈక్వలే కదా. ఇలా చూసుకున్నా ఈక్వలే, ఇలా చూసుకున్నా ఈక్వలే. సో మనకు చూసుకుంటే 1/2 × B ఎంత, 8 ఇచ్చాడు, హైట్ ఇవ్వలేదు. సో చూద్దాం. 2 4s 8. H = 10/4. 2 2s 2 5s 5/2 అంటే 2 2s 4.5 అండి. 2.5 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాము.
9.1. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాలు కనుగొన్నామన్నాడు. ఇవన్నీ మనకు BH అండి. మనకి ఇక్కడ ఏమడిగారో చూడండి, సమాంతర చతుర్భుజం అడిగారు అంటే మొత్తం సంబంధించి అడిగారు. ఇక్కడ మనకేమో గివ్వడం ఏమో త్రిభుజం ఇచ్చారు, గీయడం ఏమో, కానీ చూడండి ఇక్కడ సమాంతర చతుర్భుజం ఇచ్చారు. సో క్వశ్చన్ అనేది ఏమి ఇచ్చారో మీరు చూసుకోవాలి. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం BH. సో 7 × 4 అంటే 28 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు భూమి 5, హైట్ 3. సో 5 3s 15 సెంటీమీటర్ స్క్వేర్. 2.5 × 3.5 పాయింట్లు పక్కన పెట్టుకొని ఫస్ట్ మనం మల్టిప్లై చేసుకుందాం. 35 25 5 5s 25 5 2s 10 5 3s 15. ఓకే, 5 6 7 అంటే 27 3 2s 6 7 8 875 అండి. పాయింట్ 2 వాటికి ముందుగా ఉన్నాయి కదా, సో 2 వాటికి ముందుగా పెట్టుకుంటాం. 8.75 ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూద్దాం, ఇది భూమి, ఇది హైట్. ఓకే, 5 × 4.8 5 8s 40 5 4s 20 + 4 24 అండి. 24.0 అంటే 24 సెంటీమీటర్ స్క్వేర్. ఒక పాయింట్ ఒక లెటర్ ముందే ఉంది పాయింట్, సో ఒకదాని ముందే పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇది భూమి, ఇది హైట్. 2 × 4.4 4 2s 8 4 2s 8 8.8 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెంటీమీటర్ స్క్వేర్ అంటే కంపల్సరీ అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, త్రిభుజ వైశాల్యం అడిగారు. త్రిభుజ వైశాల్యం ఫార్ములా 1/2 BH. సో 1/2 × 4 × 3 2 2s 4 అంటే 6 సెంటీమీటర్ స్క్వేర్ అండి. నెక్స్ట్ 5 3.2 1/2 × 5 × 3.2 2 1s 2 6s. సో 5 × 1.6 5 6s 30 5 1s 5 6 7 8 80 8.0 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే 8 సెంటీమీటర్ స్క్వేర్. 4 3 అంటే 1/2 × 4 × 3 2 2s 4 3 2s ఎంత 6 సెంటీమీటర్ స్క్వేర్. 1/2 × 3 × 2 ఇది మనకు నెక్స్ట్ 2 2 క్యాన్సల్ 3 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లోపించినటువంటి విలువల్ని కనుక్కోమన్నాడు. ఇదంతా B, ఇదంతా H. సమాంతర చతుర్భుజ వైశాల్యం అంటే BH. BH = 246 అంట. B ఇచ్చాడు 20 × H అని చెప్పి 246. ఓకే, ఇప్పుడు మనం H కనుక్కుందాం. ఇది ఇంటిలో ఉంది, పక్కకి వెళ్తే బై అయిపోతుంది. 246/20 2 10s 2 123s. సో మనకి 12.3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది 123/10 ఉంది కదా, సో ఒక 0 ఉంది కాబట్టి ఒక పాయింట్కి యువతలుగా 0 అనేది పెట్టుకుంటాం. డివైడెడ్ బై ఉంది కాబట్టి ఈ పక్కకు తీసుకెళ్తూ ఉంటామండి. ఇంటూ ఉందంటే ఈ పక్కకు తీసుకెళ్తూ ఉంటాం. ఓకే, 0 ఇంటూలో ఉందనుకోండి, అప్పుడు మనము ఈ పక్కకు కుడి పక్కకు తీసుకెళ్తూ ఉంటాం. డివైడెడ్ బైలో 10 ఉంది కదా, సో అందుకే ఈ సైడ్కి పాయింట్ని జరుపుకుంటూ వెళ్తాం. ఇది మనకు సంబంధించి. ఇది కూడా అంతే, BH 154.5 = B ఇవ్వలేదు, H ఇచ్చాడు. అంటే ఈ పక్క వెళ్ళిపోతే అది మనకు డివైడెడ్ బై అవుతుంది. 154.5/15 5తో 5 3s 15 కాకుండా 5 30s పెట్టుకుందాం. 150 అయిపోతుంది. 0.59s 45 3తో 3 10s 0.3 చూడండి, ఇక్కడ 10.3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8.4 ఉంది, ఇక్కడ చూద్దాం. ఇక్కడ కూడా అంతే, 48.72/8.4. ఎలాగో ఇది BH కదండి, BH = BH కదా, B అలాగే పెట్టుకొని Hని పక్క పంపించేస్తావు. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 2 4.2s 2 2s 2 4s 2 3s 2 6s. నెక్స్ట్ 2 1s 2 2 2s 4 0.21s 2. ఇక్కడ చూసుకుంటే 2 12s 2 1s 2 8s. 3తో 0.37s 21 వెళ్తుందండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు 3 4s 12 0.36 18 పోతుంది చూడండి, ఈ విధంగా మనకి. నెక్స్ట్ ఇక్కడ మనకి 7తో పోతుంది, 0.1 7 1s 7 వెళ్తుంది చూడండి. ఇక్కడ నెక్స్ట్ 7 5s 35 7 8s 5.8 వచ్చింది ఆన్సర్. 5.8/0.1 పైన పాయింట్ కింద పాయింట్, సో 2 పాయింట్లు మనము తీసేసుకుంటాం. 58/1 వస్తుంది. సో 58 ఈజ్ ద 5.8 ఈజ్ ద ఆన్సర్. 5.8 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు
ఆప్షన్స్లో 5.8 ఉంటే 5.8, లేదంటే పాయింట్ తీసేసి ఇచ్చారంటే పాయింట్ తీసేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు సేమ్ అండి 16.38, ఈ పక్క బి ఇచ్చారు, ఇక్కడ హెచ్ ఇచ్చారు కదా, సో బిని పక్కకు తెచ్చేసుకుంటాం. 15.6 2తో వెళ్తుంది. 2 7s 14, 2 8s 16, నెక్స్ట్ 2 8s 16, 2 1s 2, 2 9s 18. నెక్స్ట్ 3తో 3 2s 6 అండి, 3 6s 18, నెక్స్ట్ 3 2s 6, 3 7s 21, 3 3s 9, 2.73/2.6. ఇంకా మన క్యాన్సిలేషన్ పోతుంది చూద్దాము. నెక్స్ట్ 2 1s 1.3s, 2 1s 2, 3s 6, 2 6s 12, సో 0 దించుకుంటాము, 0 మనం తీసుకుంటాం పాయింట్ బదులు, సో 2 5s 10. ఇప్పుడు చూడండి ఈజీగా చేసేయచ్చు. 13తో పోతుంది చూడండి, 13 1s 13 వెళ్ళిపోతుంది. మళ్ళీ పైన చూసుకున్నట్టయితే 1 పాయింట్ అంటే 13 5 65 వెళ్తుంది చూడండి, సో 1.05 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు సంబంధించి క్యాలిక్యులేషన్ అనేది చూసుకోవాలి. మీకు ఆప్షన్స్లో ఎలాగో ఇస్తారు కాబట్టి ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్లో కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ త్రిభుజ వైశాల్యం ఇచ్చారు, 1/2 ఇంటూ బి ఎంత 15 ఇంటూ హెచ్ ఇవ్వలేదు, సో 87 అంట త్రిభుజ వైశాల్యం. క్యాన్సిలేషన్ ఏమైనా పోతుందేమో చూసుకుందాము. ఇదైతే మనకేం పెద్దగా పోదు కదా, సో మనకి 1/2ని పక్కకు తెచ్చేస్తే ఏమవుతుందండి 2/1 అవుతుంది. సో బై 15 పక్క ఇంటూలో ఉంది, సో ఈ పక్కకి వెళ్తే బై అవుతుంది. 3తో క్యాన్సిలేషన్ 3 5s వెళ్తుంది, 3 2s 6, 3 9s 27. అన్నీ మనకు పాయింట్లలోనే వస్తున్నాయి ఆన్సర్స్. 29 2s ఎంత చూద్దాం, 9 2s 18, 2 2s 4, 58/5 అండి. 58/5 పాయింట్లలోకి చూసుకున్నట్టయితే 5 1s 5 1s 5.56 30, అంటే 11.6 ఈజ్ ద రైట్ ఆన్సర్, 11.6 సెంటీమీటర్స్. ఇది చూద్దాం. నెక్స్ట్ హాఫ్ ఇంటూ బి ఇవ్వలేదు, ఇప్పుడు హెచ్ ఇచ్చాడు 31.4 ఈక్వల్ టు 1256. సో ఈ మళ్ళా పైన మనకు ఇంటూ ఈ పక్క బైలో ఉండేది ఈ పక్కకి వెళ్తే ఇంటూ అవుతుంది, 1256 ఇంటూ 2/31.4. 2తో చూద్దాం, 2 1s 2 5s 2 7s 157 1s 157, 80s పోతుంది చూడండి మనకి ఇక్కడ 1256 అనేది. అంటే మనకు కింద పాయింట్ పోవాలంటే ఏం చేస్తామంటే పైన 0 చేర్చుకుంటాం, 12560 అని చెప్పి, అంటే కింద 157 వస్తుంది. సో 157 80s మనకు 12560 అనేది క్యాన్సిలేషన్ అవుతుంది చూడండి. మనం కింద పాయింట్ ఉంది కదా, క్యాన్సిలేషన్ కొంచెము కష్టంగా ఉంటుంది. సో ఏం చేస్తావు, కింద ఉండేటువంటి పాయింట్ పోవాలంటే కింద ఇంటూ 10 చేయాలి, పైన ఇంటూ 10 చేయాలి. కింద 10 ఇంటూ చేయడం వల్ల పాయింట్ అనేది తొలగిపోయి 157 అవుతుంది, పైన ఇంటూ 10 చేస్తే 12560 అనేది అవుతుంది. సో అప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. పాయింట్లలో క్యాన్సిలేషన్ చేయాలంటే చాలా కష్టం కదా కొంచెం, అందుకే మనం ఇలాగైనా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ చూద్దాం, హాఫ్ బి ఎంత ఇచ్చారు 22, హెచ్ ఇవ్వలేదు, 170.5 ఈ 2 ఈ పక్క వచ్చేస్తుందండి, 170.5 ఇంటూ 2/22. ఇది కూడా మనం మార్చుకోవచ్చు. ముందు క్యాన్సిలేషన్ చూసేద్దాము, ఇది ఈజీగానే పోతుంది చూడండి. 11 1s 11 అండి, 11 5s 55, మళ్ళీ 5 ఉంటుంది, సో పాయింట్ 11 5s 55, 15.5 అనేది ఆన్సర్ ఇక్కడ మనకి. ఇది మనకు నెక్స్ట్ పీక్యూఆర్ఎస్ ఇచ్చారు. పీక్యూఆర్ఎస్ ఒక సమాంతర చతుర్భుజం అంట. ఇక్కడ మనకు పైన డయాగ్రామ్ ఇచ్చారు, క్యూ నుంచి ఎస్ఆర్కు గల ఎత్తు క్యూఎం మరియు క్యూ నుండి పిఎస్కు ఎత్తు గల ఎత్తు ఎంత ఇచ్చారు క్యూఎన్ అనేది మనకి ఇంకా ఇవ్వలేదు, చూద్దాం. ఇక్కడ ఎస్ఆర్ ఈక్వల్ టు 12 అంట, ఎస్ఆర్ ఈక్వల్ టు 12 అంట, క్యూఎం ఎంత 7.6 అంట, 7.6 ఇచ్చారు. నెక్స్ట్ అయితే కింది వాటిని కనుగొనండి. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. నెక్స్ట్ పిఎస్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అంట, అయితే క్యూఎన్ ఎంత, సేమ్ మనం పైన చేసాం కదా ఎగ్జాంపుల్ ప్రాబ్లము, దాన్ని మాదిరితోనే ఇచ్చాడు. ఇక్కడేమో బిహెచ్ ఇచ్చాడు, బి ఉంది, ఇది హెచ్ ఉంది. సో ఫస్ట్ వైశాల్యం కనుక్కుందాము. 12 ఇంటూ 7.6 అండి, అంటే మనకి ఇక్కడ 12 76 చేసేద్దాం. 6 2 12, 6 1 6, 7 2 14, 6 4 10 అండి 11, సో 21 అవుతుంది. 7 7 8 9, ఓకే, ఒక పాయింట్ ముందే ఉంది కదా, సో 91.2 అనేది దీని యొక్క వైశాల్యం సెంటీమీటర్ స్క్వేర్, 91.2 సెంటీమీటర్ స్క్వేర్. ఈ వైశాల్యాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఇది కనుక్కుందాం. బి ఇచ్చాడు, హెచ్ ఇవ్వలేదు,
91.2 కదా, 91.2 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. BH ఈక్వల్ టు ఓకే, బి ఎంత ఇక్కడ మనకి ఇచ్చింది 8 సెంటీమీటర్స్ ఇంటూ హెచ్ ఇవ్వలేదు 91.2. క్యాన్సిలేషన్ చేసినట్టయితే బై 8 వస్తుంది. పక్కకు తెచ్చేసుకుందాం. ఫస్ట్ 2 4 జా 8, 2 5 జా 10, 2 6 జా, నెక్స్ట్ మళ్ళా 2తో 2 2 జా 2 2 జా 2 8 జా, 2తో 2 1 జా 2 1 జా 2 4 జా, అంటే 11.4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇదైతే మనకు 11.4 అండి. మనకు ఇది ఎంత వైశాల్యమో ఇది భూమి పెట్టుకున్నప్పుడు, ఇది భూమి పెట్టుకున్నప్పుడు కూడా సేమ్ వైశాల్యం, అందుకే దీన్ని బేస్ చేసుకొని ఇది కనుక్కున్నాము హైట్ అనేది. సమాంతర చతుర్భుజం ABCD యొక్క AB మరియు AD భుజాలపై ఉన్న ఎత్తులు వరుసగా AB మరియు AD, AB మీద ఉన్నటువంటి ఎత్తు, నెక్స్ట్ AD మీద ఉన్నటువంటి ఎత్తు, ఇది ఓకే. వరుసగా ఏంటివంటే DL మరియు BM సమాంతర చతుర్భుజ వైశాల్యాలండి. 1470 సెంటీమీటర్ స్క్వేర్. ఈ మొత్తం వైశాల్యం ఇచ్చారు మనకు వాళ్ళే 1470 సెంటీమీటర్ స్క్వేర్ అని. AB ఎంత అంట 35 అంట, AD ఎంత అంట 49 అంట. అయితే BM DL పొడవులను కనుక్కోవాలంట. ఇప్పుడు చూడండి, రెండు సైడ్లా మనకి ఏమి ఇచ్చారు, B ఇచ్చాడు, హెచ్లు కనుక్కోవాలి. చూద్దాం ఫస్ట్ ఒకటి చూద్దాం ఫస్ట్. దీన్ని బేస్ చేసుకొని చూద్దాము. దీన్ని ఎంత ఇచ్చాడు, 35 ఇచ్చాడు, హైట్ ఇవ్వలేదు. మనకు వైశాల్యం ఎంత 1470. సో B ఇంటూ హెచ్ ఈక్వల్ టు 1470. సో హెచ్ ఈక్వల్ టు 1470 బై 35. క్యాన్సిలేషన్ చేద్దాం. 5 7 జా 35, 5 2 జా 10, 5 9 జా 45, 5 4 జా 20, 7 1 జా 7 4 జా 28, 7 2 జా 14. 42 అనేది హైట్ అండి. ఇక్కడ మనకి ఈ హైట్ కనుక్కుండా వేసినాం 42 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది మనకు, BM కనుక్కుందాం. ఇక్కడ కనుక్కుందాము. ఇక్కడ ఇది హైట్ అయినప్పుడు ఇక్కడ బేస్ ఏమి ఇచ్చారు, 49 ఇచ్చారు. సో చూద్దాం, 49 ఇంటూ హైట్ తెలియదు మనకి 1470, ఇది పక్కకు వచ్చేస్తుంది బై 49. 7 7 జా 49, 7 2 జా 7 1 జా 7 0లా 210, 7 1 జా 7 30 జా. సో 30 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇదైతే 30, ఇదైతే 42. ఈ విధంగా కనుక్కోవచ్చు. మనకి ఏదో ఒకటి ఇస్తాడు కంపల్సరీ, దాన్ని బేస్ చేసుకొని చూసుకోవచ్చండి. ఏ వద్ద లంబకోణం కలిగి ఉంది, మీరు కంపల్సరీ టెస్టులు ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే ఇదైతే నేను ఆన్సర్ చెప్తున్నాను, మీరు టెస్టులు కూడా రాసారంటే కనుక ఎగ్జామ్ మీరే రాయాలి. ఆప్షన్స్ అనేవి కూడా మీరు కన్ఫ్యూజ్ చేస్తే ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి, కన్ఫ్యూజ్ అయిపోతారు చాలా. మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేశారంటే అక్కడ మీరు బాగా రాయగలుగుతారండి. సో చూడండి, ఇక్కడ టెస్ట్ల రేటు కూడా ప్రాక్టీస్ చేయండి. ఎంత నేను చెప్పినప్పటికీ ఆప్షన్ లేకనే చెప్తున్నాను నేను. అక్కడైతే మీరే సొంతంగా చేస్తారు కదా. ఈ టైం అంటే 1 మినిట్ ఉంటుంది ప్రతి బిట్కి. 1 మినిట్లో ఆ బిట్ చేయడం అనేది కంప్లీట్ చేయాలి. మ్యాథ్స్ పరంగా చూసుకున్నట్టయితే క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అందుకే మ్యాథ్స్కి సంబంధించి అయితే కంపల్సరీ మీకు టెస్ట్లు అయితే అవసరం అవుతుందండి. ఇక్కడ మీరు టెస్ట్లు అనేటివి ఉన్నాయి, అన్ని సబ్జెక్ట్ సంబంధించి ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి లెసన్ వైజ్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు లెసన్ వైజ్. అందరూ టాపిక్ వైజ్ ఇచ్చేస్తున్నారు, టైం టేబుల్ వైజ్ పెట్టేస్తున్నారు. కానీ ఇక్కడైతే మనకు లెసన్ వైజ్ అందిస్తున్నామండి. మీరు ఏం చక్క క్లాస్ వైజ్ కంప్లీట్ చేసుకుంటూ రావచ్చు. 3rd క్లాస్ సంబంధించి ఫస్ట్ EVS, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్ అన్ని కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ 4th వెళ్ళిపోండి. ఓకే, 4th సంబంధించి మొత్తం అంతా చదవండి. నెక్స్ట్ 5th వెళ్ళిపోండి. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ చదివారంటే కనుక మంచి స్కోర్ సాధిస్తారు. టెట్ అయితే డిఎస్సిలో అయితే కనుక మీరు కూడా మంచి స్కోర్ సాధిస్తారు. డిఎస్సి అయితే మనకి ఇంకా 3rd నుంచి 8th చదివేసి 9th 10th లింక్ టాపిక్స్ కూడా చదవాలి. ఇక్కడైతే మీకు డిఎస్సికి అనుగుణంగా ఉంది, ప్లస్ టెట్కి కూడా అనుగుణంగా ఉందండి. సైకాలజీ కూడా యాడ్ చేస్తున్నాం ఆల్రెడీ. టెస్ట్లు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మెథడాలజీ ఉంది, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. టెట్కి కూడా మీకు సరిపోతుంది. టెట్కి ఉంది, డిఎస్సికి, రెండింటికి కలిపి మీకు ఒకే కోర్సు సరిపోతుంది. ఎవరైనా పర్చేజ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఇప్పటికైతే తక్కువ ప్రైస్ ఉంది, తర్వాత మీకు ఎక్కువ ప్రైస్ అనేది పెంచే అవకాశం అయితే ఉంటుంది. పీడిఎఫ్స్ అన్ని జాయిన్ చేస్తున్నాం కాబట్టి దీంట్లోనే మీకు పీడిఎఫ్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ ఉన్నాయి ప్రస్తుతానికైతే. మీకు మంచి అవి మనకు టైపింగ్ పీడిఎఫ్ వచ్చిన తర్వాత వీటిని రీప్లేస్ చేయడం జరుగుతుంది. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో చూసుకొని పర్చేజ్ చేసుకోండి. దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే కనుక కాల్ చేయండి ఈ నెంబర్కి, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ABC అండి. ఏ వద్ద లంబకోణం కలిగి ఉంది, ఏ వద్ద లంబకోణం కలిగి ఉందంట. BCకి లంబంగా AD ఉంది. ఓకే, అంటే ఇదేమని హైట్ అని. AB ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, ఇది 5 సెంటీమీటర్స్.
బీసీ ఎంత 13 సెంటీమీటర్స్, ఇది 5 సెంటీమీటర్స్, ఏసీ అనేది 12 సెంటీమీటర్లు అంట. అయితే ఏబీసీ వైశాల్యాన్ని కనుగొనండి, ఏడీ యొక్క పొడవును కూడా కనుగొనండి. ఇక్కడ చూడండి, ఇదైతే బి అనుకుంటే ఇదైతే హెచ్ ఇవ్వలేదు కదా, సో దీని రెండింటిని బేస్ చేసుకొని మనము కనుక్కోలేము వైశాల్యము. ఇక్కడ నెక్స్ట్ పైన చూడండి, ఇదేమో హెచ్ అనుకుంటే ఇదేమో హెచ్, ఇదేమో భూమి, అంతే కదా. ఇది కూడా మనకు పర్పెండిక్యులర్లో లంబంగానే ఉంది కదా, ఇది హైట్, ఇది బి. ఇలా చూసుకుంటే మనకు 1/2 ఇంటూ బి హెచ్. ఇప్పుడు వైశాల్యం వచ్చేస్తుంది 2 6 12, 5 6 ఎంత 30 సెంటీమీటర్ స్క్వేర్ అనేది దీని యొక్క వైశాల్యము. ఇప్పుడు ఇది కనుక్కుందాము. 30 సెంటీమీటర్స్ కదా, 13 ఇంటూ హెచ్ 30, ఇక్కడ హెచ్ ఇది బి 13 బేస్ చేసుకొని. నెక్స్ట్ చూసినట్టయితే మనకు హెచ్ ఈక్వల్ టు 30 ఇంటూ 2/13, 32 60, 60/13 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ హైట్ ఎంత 60/13, వైశాల్యం ఎంత 30 సెంటీమీటర్ స్క్వేర్. ఇది మనకు ఈజీగా మనకు కనుక్కోవచ్చు. నెక్స్ట్ చూద్దామండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు. ఈ డయాగ్రామ్ మేబీ ఈ కింద క్వశ్చన్కి అయి ఉంటుంది, 9.17 ఇచ్చారు. ఎక్కువ డయాగ్రామ్స్ ఇచ్చున్నారు కదా, డయాగ్రామ్స్ చూసే మనకి ఇచ్చారు. సో ఇవి కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్, మనకు మెయిన్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతారండి. ఏబి ఏసీ ఇచ్చారు 7.5, 7.5 రెండు ఈక్వల్గా ఉన్నాయి. బీసీ అనేది 9 సెంటీమీటర్స్ అంట కలిగినటువంటి సమద్విబాహు త్రిభుజం, అంటే ఈ భుజము ఈ భుజం ఈక్వల్గా ఉంది కదా, సో అంటే ఈ కోణము ఈ కోణం కూడా ఈక్వల్గానే ఉంటుంది. ఫస్ట్ చూద్దాము. ఏ నుంచి బీసీ మీదుగా ఎత్తు అనేది ఇవ్వబడింది, అంటే ఏడీ ఎంత ఇచ్చారు 6 సెంటీమీటర్స్ అంట. ఇక్కడ డయాగ్రామ్లో 3 ఇచ్చారు కదా, సో చూద్దాం ఇంగ్లీష్లో ఏముందో. ఇంగ్లీష్లో 6 ఉంది. ఓకే, సో మనకు డయాగ్రామ్లో వీళ్ళు తప్పిచ్చారు, సో 6 అనేది పెట్టుకోవాలి ఇక్కడ కూడా మనకి. సో ఇలాగ మనకు ఏమన్నా డౌట్ ఉన్నప్పుడు ఇంగ్లీష్లో కూడా చెక్ చేయండి, ఇంగ్లీష్లో ఏదైతే ఉంటుందో అదే రైట్ అనేది తీసుకోవాలి ప్రామాణికంగా. నెక్స్ట్ ఏబీసీ యొక్క వైశాల్యం కనుక్కోవాలంట. ముందు మొత్తం యొక్క వైశాల్యము, మళ్ళీ సి నుండి ఏబీకి ఉంది కదా, ఈ ఏబీ మీద ఉన్నటువంటి సిఈ ఏదైతే ఉందో దీన్ని కనుక్కోమన్నాడు. సేమ్ మన పైన చేసినటువంటి ప్రాబ్లమ్స్ లాగానే. ఇది ప్రస్తుతానికి ఇది బి అనుకుంటే ఇది ఏమవుతుంది హెచ్ అవుతుంది. సో బిహెచ్. ఇక్కడ మనం చూద్దాం, ఇప్పుడు వైశాల్యం అనేది కనుక్కుందాము. 1/2 ఇంటూ 6 ఇంటూ 9, 2 3 అంటే 27 అండి. వైశాల్యం ఎంత 27 సెంటీమీటర్ స్క్వేర్ అండి. ఇప్పుడు దీనికి సంబంధించి కనుక్కుందాము. అంటే మనకు హాఫ్ 7.5 బి ఇచ్చాడు, హెచ్ ఇవ్వలేదు. సో మనకు 27 అనేది వైశాల్యము. 2తో క్యాన్సిలేషన్ ఏమన్నా మనకి పక్క తీసుకెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 27 ఇంటూ 2/7.5. ఫస్ట్ ఈ కింద పాయింట్ అనేది తీసేసుకుందాము. పాయింట్ తీసుకోవాలంటే ఏం చేయాలా, ఇక్కడ ఇంటూ 10 చేయాలి, ఇక్కడ ఇంటూ 10 చేయాలా. ఇక్కడ ఇంటూ 10 చేయడం వల్ల మనకు 7.5 కాస్త 75 అయిపోతుంది. పైన చూద్దాము 27 ఇంటూ 2 ఇంటూ 10. ఓకే, ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాము. 27 ఇంటూ 2 ఇంటూ 10/75. 5 2s 10 అండి, 5 1s 5, ఇక్కడ ఏముంటుంది ఇంకా 2 ఉంటుంది. సో 5 5s 25. నెక్స్ట్ 3తో 3 5s 3 9s వెళ్తుంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము 9 2 ఇంటూ 2 ఎంత 4, 9 4s 36, 36/5 క్యాన్సిలేషన్ చూద్దాము. 36/5 అండి. 5 7s 35 పాయింట్, ఇక్కడ 1 ఉంటుంది కదా, సో 5 2s 10. 7.2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 7.2 అండి దీని హైట్ అయితే. దీనికి మనకు బి అనేది ఏమిటి, హెచ్ అనేది ఏమిటి 7.2 అండి సిఈ. ఓకే, నెక్స్ట్ వృత్తాలు అని ఇచ్చారండి మనకు. వృత్తాలకు సంబంధించి చూసినట్టయితే వృత్త పరిధి అంటే ఏంటి, దీని యొక్క వృత్తం యొక్క చుట్టుకొలత అని చెప్పచ్చు. అంటే సర్క్యూంఫెరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్. మనకు చుట్టుకొలత అందాన్ని మనం ఏమంటామంటే సర్క్యూంఫెరెన్స్ అని చెప్తాము వృత్తం సంబంధించి. ఓకే, సర్క్యూంఫెరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ చూద్దాం ఇప్పుడు. వృత్తం యొక్క పరిధి, దీని యొక్క ఫార్ములా ఏంటో కూడా మనం చూద్దాము. ఈ వృత్తాకార ప్రాంతం ఏదైతే ఉందో దాని చుట్టూ ఉన్నటువంటి దూరాన్ని ఏమంటామంటే దాని యొక్క పరిధి అంటామండి, చుట్టుకొలత. నీకు ఇక్కడ మనం చూసినట్టయితే వృత్తం ఇలా మనకు వృత్తం ఈ విధంగా ఉంటుంది. డయామీటర్, వ్యాసం అంటాం డయామీటర్ని. డయామీటర్ అంటే ఏంటంటే మనకు ఇక్కడ నుంచి ఈ పక్కకు, ఈ పక్క నుంచి ఈ పక్క ఉన్న అంతా ఏమవుతుందంటే డయామీటర్ అవుతుంది. ఓకే, రేడియస్ అంటే ఏంటంటే వ్యాసార్థము. డయామీటర్ అంటే ఏంటి వ్యాసము. వ్యాసార్థం అంటే వ్యాసంలో అర్థము. అంటే వ్యాసంలో అర్థం ఏమవుతుందండి అంటే ఏదో ఒక సైడే ఆర్ అవుతుంది. అర్థమైందా, ఇది ఒక్కటే ఆర్ అవుతుంది, వ్యాసార్థము అంటాం. ఇదంతా ఫుల్ వ్యాసం అయితే ఈ వ్యాసంలో అర్థం ఏమవుతుంది వ్యాసార్థము అంటే 6. ఈ పక్క అర్థం ఈ పక్క అర్థం ఉంటుంది. ఈ అర్థాన్ని మనము
ఈ పక్క ఏ పక్క ఉన్నా సరే ఏదో ఒక అర్థాన్ని మనము వ్యాసార్థం అంటాం. పేర్లోనే ఉంది, మొత్తం వ్యాసం అయినప్పుడు వ్యాసార్థం ఏంటి, దాంట్లో హాఫ్. అలాగైనా రాసుకోవచ్చు మనము ఈ విధంగా. కొన్నిసార్లు ఏమిస్తాడంటే మనకు డి ఇచ్చేస్తాడండి, అంటే డయామీటర్ వ్యాసం అనేది 7 కానీ దీని యొక్క వ్యాసార్థం కనుక్కోండి అంటారు. ఏమని అర్థము, దీంట్లో హాఫ్ కదా, సో 7/2 ఎంత, 2 3 6 1 ఉంటుంది, 2 5 10 అంటే 3.5 అనేది రేడియస్ అవుతుంది. ఈ విధంగా ఇస్తారు. వ్యాసం అనేది 10, వ్యాసార్థం కనుక్కోండి అని ఇస్తారు. అంటే డి ఈక్వల్ టు 10, ఆర్ కనుక్కోండి అంటారు. 10/2 ఎంత, 5 అంటే డయామీటర్లో సగమే కదా మనకు రేడియస్, సో 2 5 ఎంత అండి 10, సో ఆర్ ఈక్వల్ టు 5. ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. వ్యాసార్థం 12, ఆర్ కనుక్కోండి అని అంటారు. 12/2 2 6 సో రేడియస్ అనేది ఏమవుతుంది 6. ఈ విధంగా నెక్స్ట్ చుట్టుకొలత చూద్దాము. చుట్టుకొలత ఫార్ములా ఏంటంటే 2πr అండి. 2πr అంటే మనకు 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ రేడియస్. మనకు వ్యాసం అంటే 7 అయినప్పుడు రేడియస్ ఎంత అవుతుంది, దాంట్లో సగము అంటే 3.5. క్యాన్సిలేషన్ చూద్దాము. 7తో చూసినట్టయితే 0.5 అండి, 7 5 35 కదా, సో అది 22 2 44, 44 ఇంటూ 0.5 ఎంత అవుతుందంటే 22.0 అవుతుంది. సో 22 సెంటీమీటర్స్ అనేది దీని యొక్క చుట్టుకొలత. ఇప్పుడు మనం చుట్టుకొలత కావాలంటే ఖచ్చితంగా మనకు ఆర్ ఉండాలండి. ఓకే, ఆర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆర్ ఉంటేనే మనం చేయగలుగుతాము. ఇంకా పై వాల్యూ 22/7 మనకు తెలిసిందే. ఇక చూద్దాము పరిధికి మరియు వ్యాసం యొక్క నిష్పత్తి. చూసినట్టయితే పరిధి అనేది 22 అయినప్పుడు వ్యాసం ఏమైంది 7 అనేది ఉంది కదా, సో మనకి ఇదే మనకు పై వాల్యూ అని చెప్పచ్చు, 3.14. ఈ విధంగా చూడండి, చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ప్రతి ఎగ్జాంపుల్లోనూ మనం చూసినట్టయితే ఇది డయామీటరు, ఇది రేడియస్, ఇది చుట్టుకొలత కనుక్కుంటే 44.0 వచ్చింది. ఇదే మనకు దీనికి మధ్య రేషియో చూస్తే 3.14 వచ్చింది. దీనికి కింద రేడియస్ డయామీటర్ని బేస్ చేసుకొని చూడండి ఎన్ని చేస్తే మనకు ఇదే వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఏ విధంగా వస్తుంది ఆన్సర్ అనేది 22/7 అంటే పైకి ఈక్వల్గానే వస్తుంది. మనకు ప్రయోగం కోసం ఇదంతా ఇచ్చారు. ఒక వృత్త పరిధి ఎల్లప్పుడూ దాని వ్యాసానికి 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క వ్యాసం ఇది అయిందనుకోండి, దీని యొక్క వృత్త పరిధి చూడండి 3 రెట్లు ఎక్కువగా ఉంది కదా. ప్రతిదీ చూసినట్టయితే 14 3 ఎంత, 42, 42 కన్నా ఎక్కువగానే ఉంది, అంటే 3 రెట్ల కన్నా ఎక్కువగానే ఉంది. 21 3 63, 63 కన్నా ఎక్కువగానే ఉంది, అంటే 3 రెట్లు ఎక్కువగానే ఉంది. సేమ్ ఇవన్నీ మనకు 3 రెట్లు ఎక్కువగానే ఉంటుంది. అదే ఇచ్చారు ఇక్కడ. ఒక వృత్త పరిధి ఎల్లప్పుడూ ఎట్లా ఉంటుందంట, దాని డయామీటర్కి 3 రెట్లు ఎక్కువగా ఉంటుందంట. ఈ స్థిరము, ఈ నిష్పత్తి స్థిరము, దీన్నే మనము పైతో సూచించడం అనేది జరుగుతుంది. సో అన్నిటికీ మనకు ఆల్మోస్ట్ చూడండి ఈ విధంగానే వచ్చింది కాబట్టి మనము దీన్ని పైతో సూచిస్తాము. పై వాల్యూ ఎంత తీసుకుంటాం, 22/7గా మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకి ఏమని అర్థం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదేమో వృత్త పరిధి బై డయామీటర్ వేసుకున్నాము. దీని నిష్పత్తి మనకు ఏమొచ్చిందంటే పై అనేది రావడం జరిగింది. సర్క్యూంఫరెన్స్ బై డయామీటర్ ఈక్వల్ టు పై. ఇది ఫార్ములా ప్రకారం చూసుకున్నారు కదా. ఇదేమో వృత్త పరిధి అండి. వృత్త పరిధి బై డయామీటర్, వృత్త పరిధి బై డయామీటర్ ఈక్వల్ టు పై వాల్యూ వచ్చింది. సో సర్క్యూంఫరెన్స్ అంటే వృత్త పరిధి ఈక్వల్ టు ఏమవుతుంది, పై ఇంటూ డి అంటే వ్యాసం అవుతుంది. వృత్త పరిధి ఈక్వల్ టు పై ఇంటూ వ్యాసము. వ్యాసాన్ని మళ్ళీ మనం ఏం రాయొచ్చు, డి ఈక్వల్ టు అంటే వ్యాసం ఈక్వల్ టు 10 అనుకోండి, ఆర్ ఈక్వల్ టు ఎంతని 10/2 అంటే 5 అని చెప్పి అర్థం కదా. అంటే డి ఈక్వల్ టు r/2 అని, ఆర్ ఈక్వల్ టు 2d, సారీ ఆర్ ఈక్వల్ టు d/2 అంటే డి ఈక్వల్ టు 2r కదా. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, సి ఈక్వల్ టు పై డి వచ్చింది. డి ప్లేస్లో ఆర్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సి ఈక్వల్ టు పై ఇంటూ 2r, సి ఈక్వల్ టు 2πr. ఈ విధంగా మనకు వృత్తపరిధి ఫార్ములా రావడం జరిగింది. ఓకే, మనం ఫార్ములా డైరెక్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫార్ములా ఏ విధంగా వచ్చింది అనేది మనకి ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందండి. సర్క్యూంఫరెన్స్ డయామీటర్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 3.14 అనేది ప్రతిసారి ఆన్సర్గా వస్తుంది. ఒక వృత్తం యొక్క వృత్తపరిధి బై వ్యాసం వేస్తే. సో సి/డి ఈక్వల్ టు పైగా తీసుకున్నాం 3.14 వాల్యూని, అంటే 22/7 కదా. సో సి ఈక్వల్ టు పై ఇంటూ డి, సి ఈక్వల్ టు పై ఇంటూ డి ఈక్వల్ టు ఎంత అంటే 2r అండి. ఆర్ ఈక్వల్ టు ఎంత, d/2, నెక్స్ట్ 2r వేసాం. సో 2πr అంటే వృత్త పరిధి ఫార్ములా ఏంటి, సి ఈక్వల్ టు 2πr. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాము. ప్రాబ్లమ్స్ అనేటివి మనకు ఇవ్వడం జరుగుతుంది. వృత్త పరిధి ఎంత 2πr అనేది మీరు గుర్తుపెట్టుకోండి. వ్యాసం ఎంత అవుతుందండి 10 అంట, అంటే డి ఇచ్చాడు 10 అంట. ఆర్ ఈక్వల్ టు ఎంత 5 అనే చెప్పి అర్థము. వృత్త పరిధి కనుక్కోండి. వృత్త పరిధి ఫార్ములా 2πr, 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ ఎంత 5.
ఇది మనకు సింప్లిఫై చేస్తే ఎలా వస్తుందంటే 44 × 5/7 వస్తుందండి. 5 4 జా 20, 5 4 జా 20, 22. ఓకే, ఇది మనం చూసినట్టయితే 7 3 జా ఇంక మన 10 ఉంటుంది. సో 7 1 జా 7.74 జా 28, 31.4 వస్తుంది. ఇలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు. ఎలాగో మనం వృత్త పరిధి = π × d అన్నాం. π × d ప్లేస్లో కదా మనం 2r వేసుకున్నాము. సో యాక్చువల్లీ ఇక్కడ మనకు డీనే ఇచ్చేసారు కాబట్టి π × 10 వేసుకుంటాం. 27/7 × 10, లేదంటే 22/7 వాల్యూ ఎంత? 3.14 × 10 ఏమవుతుంది? 31.4 అవుతుంది. ఇలాగైనా వేసుకోవచ్చు, ఇలాగైనా వేసుకోవచ్చు. డైరెక్ట్ డి ఇచ్చారంటే మనకు ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది πdతో. లేదు డైరెక్ట్ ఆర్ ఇచ్చారనుకోండి, r = 5 అని ఇచ్చారనుకోండి, అప్పుడు మనకి 2πr అనే వేసుకోండి. ఎలా చేస్తే ఆన్సర్ అనేది అదే వస్తుంది ఈక్వల్గానే. వ్యాసార్థం ఇచ్చారు ఇక్కడ చూడండి, r ఇచ్చాడు. r = 14 అంట. వృత్తాకార ఫలకం యొక్క పరిధి అంటే దాని యొక్క పరిధి కనుక్కోవాలి. 2 × 22/7 × 14, 7 2 జా 14 అండి. 22 2 జా ఎంత? 44 × 2, 44 × 2 ఎంత? 88 సెంటీమీటర్స్. నెక్స్ట్ వృత్తాకార పైపు యొక్క వ్యాసార్థం ఎంత? 10 సెంటీమీటర్స్. ఇక్కడ వ్యాసార్థమో చూసుకోండి. r అనేది ఇచ్చాడు. r = 10 అండి. ఒకసారి చుట్టడానికి ఎంత పొడవు టేప్ అనేది అవసరం అవుతుంది? ఒకసారి చుట్టడం అంటే చుట్టుకొలత అని చెప్పి అర్థం. 2 × 22/7 × 10, 22/7 అంటే 3.14 × 10, ఈ పక్క × 2 ఉంటుంది. 31.4 × 2, 31.4 × 2. ఇలా విధంగా ఈజీగా చేసేయచ్చు. 4 2 జా 8, 2 1 జా 2, 3 2 6, 62.8 ఈజ్ ద రైట్ ఆన్సర్. 22/7 క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చేసేయండి, పై ప్రాబ్లం ఆదిత్తా. లేకపోతే 3.14 వేసుకొని ఒక 10 ఉంది కాబట్టి పాయింట్ లోపల పంపించేస్తాం, సరిపోతుంది. ఇచ్చిన ఆకారం యొక్క చుట్టుకొలత కనుక్కోండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఆకారము కింద ఇచ్చారు చూడండి, ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ లాజిక్గా చూసుకోండి. ఇది ఒక వృత్తము, ఈ పక్క ఒక వృత్తము, హాఫ్ వృత్తము. ఇదొక హాఫ్, ఇదొక హాఫ్. మొత్తానికి ఎన్ని వృత్తాలు ఉన్నాయి ఇక్కడ? ఇదొక హాఫ్ కలిస్తే ఒక పూర్తి వృత్తం అవుతుంది. ఇదొకటి కలిపితే ఒక పూర్తి వృత్తం. అంటే 2 వృత్తాలు ఉన్నాయి ఇక్కడ, 2 వృత్తాలు ఉన్నాయి. దీని 2 వృత్తాల యొక్క చుట్టుకొలతలు కనుక్కుందాం. ఫస్ట్ ఒకటి కనుక్కుందాము, దాన్ని డబల్ చేస్తే వచ్చేస్తుంది. లేదంటే ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ హాఫ్ది కనుక్కుంటావు ఫస్ట్. ఇలాంటి హాఫ్లు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఒక హాఫ్ది కనుక్కొని × 4 అయినా వేసుకోవచ్చు. లేదంటే ఒక వృత్తంది కనుక్కొని × డబల్ అయినా చేసుకోవచ్చు. అర్థమైందా? ఇక్కడ వృత్తాల పరంగా చూసుకుంటే 2 వృత్తాలు ఉన్నట్టండి ఫుల్. హాఫ్ల పరంగా చూసుకుంటే 4 హాఫ్లు ఉన్నట్టు. మనం వృత్తాల పరంగానే చూసుకుందాం, ఈజీగా ఉంటుంది. ఇక్కడ వృత్తము, ఇదొక వృత్తము. దీని యొక్క డయామీటర్ ఏంటి? మనకి 14. డయామీటర్ ఎంత అవుతుంది? 14. రేడియస్ కావాలంటే మనకు 14/2 ఎంత? 7. ఓకే, రేడియస్ అంటే ఏంటండి? మనకు హాఫే కదా. సో మనకి ఏమవుతుంది? 7 అవుతుంది. డయామీటర్ అంటే ఫుల్. ఓకే, ఈ పక్క నుంచి ఈ పక్కకు ఎంత అవుతుంది? 14 అవుతుంది. సో ఇక్కడ మనం 2 పెట్టుకుందాము, మనకి ఏది అవసరమైతే అది వాడుకుందాము. ఫార్ములా ప్రకారం చూసినట్టయితే మనకి ఇక్కడ డయామీటర్ ఉంది కాబట్టి దీని యొక్క చుట్టుకొలత ఎంత? 2πr కదా. సో 2 × 22/7 × r ఎంత? 7. సో 7 7 క్యాన్సిల్ అయిపోయి 44 వస్తుంది. ఒక వృత్తం యొక్క పరిధి అంటే ఇది కలిసి ఒక వృత్తం అనుకుందాము, 44 అండి. మళ్ళీ ఈ పక్క ఇది ఉంది కదా. సో ఇది ఒక వృత్తము. సో 44 + 44 ఏమవుతుంది? 88. ఈ విధంగా మనము 88 అనేది రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇది వీళ్ళు టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారంటే ఇది మనకు అర్ధవృత్తానికి కనుక్కున్నారండి. అర్ధవృత్తానికి కనుక్కున్నారు. ఫస్ట్ అర్ధవృత్తానికి కనుక్కున్నారు. అంటే ఏంటి? 1/2 × 2πr అని కనుక్కున్నాడు. ఇది వృత్త పరిధి. అర్ధవృత్తం కావాలంటే దీంట్లో హాఫ్. సో దీంట్లో హాఫ్ అనేది వేసుకున్నారు. 1/2 × 2 × 22/7 × 7, 7 7 క్యాన్సిల్. 22 4 ఎంత? 22 × 22, 44/2. సో 22 అనేది వచ్చింది. ఇక్కడ 22 వచ్చింది. దేనిది? ఒక ఓన్లీ అర్ధవృత్తం యొక్క ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ 22, ఇక్కడ 22, ఇక్కడ 22. సో 22 × 4 ఏమవుతుంది? 88. వీళ్ళైతే చేసింది అయితే టెక్స్ట్ బుక్లో ఈ విధంగా చేశారు. మనమైతే సింపుల్గా 2 వృత్తాలను తీసుకొని మనము కనుక్కుండాల్సినాము. సో రెండిట్లో ఏ విధాలు చేసినా ఆన్సర్ అనేది రైట్గానే వస్తుంది. అయితే నేను చెప్పినటువంటి మెథడ్లు అయితే స్పీడ్గా చేయొచ్చు కాబట్టి చెప్పానండి. నెక్స్ట్ చూద్దామండి. సుధాంశు 7 సెంటీమీటర్స్ వ్యాసార్థం ఉన్న వృత్తాకార డిస్కుని 2 సమాన భాగాలు చేశాడంట. వ్యాసార్థం ఎంత? 7.
అంటే ఆర్ ఈక్వల్ టు 7. ఒక్కొక్క అర్ధవృత్తాకారంలో ఉన్న డిస్క్ చుట్టుకొలత ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చుట్టుకొలత చూసుకుందామండి. ఒకటి ఫుల్ చుట్టుకొలత అంటే ఒక పెద్ద సర్కిల్, ఒక ఫుల్ సర్కిల్ది కనుక్కోవాలి. అంటే 2πr. ఇది చూడండి అర్థమే కదా. సో హాఫ్ 2πr. మళ్ళీ ఇది కూడా కనుక్కోవాలి. ఈ లైన్ కూడా మనకి ఇచ్చారు. ఈ లైన్ ఏం కట్గా ఇవ్వలేదు. ఈ లైన్ కూడా కనుక్కోమన్నారు. సో మనకి ఇది ఏమవుతుంది, డయామీటర్ అవుతుంది. ఇక్కడ రేడియస్ 7 అయినప్పుడు ఇదేమవుతుంది, ఈ పక్క 7 7 ఎంత 14 అవుతుంది. అంటే డయామీటర్ ఎంత అండి 14. ఇక్కడ మనం ఏమేమి కనుక్కోవాలి, దీని ఫుల్ ఫార్ములా 2πr కనుక్కోవాలి, ఫుల్ వృత్తం యొక్క పరిధి కనుక్కోవాలి, అర్ధవృత్తం కనుక్కోవాలి, 1/2 2πr కనుక్కోవాలి. ఈ కనుక్కున్న దీనికి మనము ఈ డయామీటర్ని ప్లస్ చేయాలి. అర్థమైందా? ఫస్ట్ 2πr కనుక్కుందాము. 2 × 22/7 × 7 7 7 క్యాన్సిల్ 44 అండి, 44. ఇప్పుడు నెక్స్ట్ అర్ధవృత్తం కనుక్కుందాం. 1/2 ఎలాగో మనకు ఫార్ములా వచ్చింది కాబట్టి మొత్తం వృత్తంది, దీంట్లో హాఫ్ ఎంత అవుతుంది 22. సో 22 ప్లస్ ఈ డయామీటర్ 14. సో ఎంత అవుతుంది 36 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ది అయితే మనకి చుట్టుకొలత 44 అండి. ఈ వృత్తం యొక్క చుట్టుకొలత 44, దీని యొక్క అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత 36. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, అర్ధవృత్తాకార పరిధి కనుక్కోమన్నారు. కనుక్కున్నాం 36 అని. వ్యాసం కనుక్కోవాలంట. వ్యాసం అంటే మనకి ఇక్కడ వ్యాసార్థం ఎంత ఇచ్చారు, 7 ఇచ్చారు. అంటే వ్యాసం ఎంత అవుతుంది 14 సెంటీమీటర్ అవుతుంది డయామీటర్. సో ఇది మనకు సంబంధించి 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చూసేసుకున్నాము. వృత్తం యొక్క వైశాల్యం, ఇంతసేపు మనం పరిధి చూసుకున్నాం కదా, పరిధి చూసుకున్నాం అంటే చుట్టుకొలత లేక చూసుకున్నాం. ఇప్పుడు వైశాల్యం చూద్దాము. దీన్నే మనము ఇంగ్లీష్లో ఏమంటామంటే ఏరియా ఆఫ్ సర్కిల్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, ఒక రైతు పొలం మధ్యలో 7 మీటర్ల వ్యాసార్థంతో, వ్యాసార్థం అంటే ఏంటి మనకు, ఇది వ్యాసార్థం 7 మీటర్లు అని ఇచ్చాడు. అంటే 6 వ్యాసార్థంతో పూల తోట కొరకు తవ్వాడు. అతను ఎరువులు కొనుగోలు చేయాలి. 1 స్క్వేర్ మీటర్కి విస్తీర్ణానికి 1 కిలో ఎరువు అనేది అవసరం అవుతుందంట. అతను ఎంత ఎరువు కొనుగోలు చేయాలి, 1 స్క్వేర్ మీటర్కి 1 kg ఎరువు కావాలి. ఇప్పుడు ఎంత ఉందో చూద్దాం. ఈ వైశాల్యం అంతా లోపల అంతా మనకి ఎంత ఉందో చూసినట్టయితే అప్పుడు మనకి ఎంత కావాలనేది తెలుస్తుంది. మనకి ఇక్కడ వృత్త వైశాల్యం యొక్క ఫార్ములా ఏంటంటే πr² అండి. ఇక్కడ మనం చూసుకుంటే 1/2 కదా, πr². 22/7 × 7 × 7 7 7 క్యాన్సిల్ అయిపోతాయి. 7 2 14 7 2 14 154 అండి. 154 స్క్వేర్ మీటర్స్. అంటే ఎన్ని కావాలి, 1 kg కదా, 1 kg లెక్కను చూసుకుంటే 154 kgs అనేది కావాలి ఎరువు. 2 మీటర్స్ వ్యాసార్థం అంట. 2 మీటర్స్ r = 2 మీటర్స్ కల వృత్తాకార బల్ల ఉపరితలంను పాలిష్ చేయడానికి చదరపు మీటర్కి 10 రూపాయల చొప్పున ఎంత ఖర్చు అవుతుంది, πr². 22/7 × 2 × 2 చూద్దాము. 22 × 2 ఎంత, 44 × 2 ఎంత, 88. 88/7 అండి ఇంటూ 10 ఉంది. అయితే మనకు పాయింట్లలో చూసుకుంటే 88/7 ఎంత అవుతుంది, 12.57 అవుతుంది. ఇంటూ 10 ఉంది కదా ఇక్కడ. సో ఇంటూ 10 వేసుకుంటే 125.7 అంటే 125 రూపీస్ అనేది అవుతుందండి అందాజుగా మనకి. నెక్స్ట్ ఈ విధంగా ఎలా వస్తుంది, మన ఫార్ములా అనేది ఏ విధంగా వచ్చిందో చూసుకుందామండి. మనకి ఈ విధంగా πr² ఏ విధంగా వచ్చిందని చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇది ఉంది కదా మనకి, దీని కనుక మనం ఇట్లా హాఫ్ కట్ చేసి మనకు విడదీసినట్టయితే ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వస్తుంది. ఇదంతా ఏమవుతుంది, ఇదంతా హాఫ్ కట్ చేసి తీసాం కదా. సో ఇదేమవుతుంది, రేడియస్. అంటే ఇది రేడియస్ అవుతుంది. ఈ పక్క ఉండేదంతా మనకు రేడియస్ అవుతుంది. ఇదంతా ఏమిటి, వృత్తం యొక్క పరిధి. ఇదేమో హాఫ్ వృత్తము, ఇదేమో హాఫ్ వృత్తం యొక్క పరిధి. ఇప్పుడు చూడండి, ఇది కట్ చేశారు కదా, ఇదంతా మనకి ఇట్లా వస్తుంది, ఇదంతా మనకి ఇట్లా వస్తుంది. అంటే ఈ విధంగా షేప్ రావడం జరుగుతుందండి. ఓకే, ఇది కలిసి ఏమవుతుందంటే వృత్త పరిధి అవుతుంది. ఇదంతా మనకు r అనేది అవుతుంది. ఇది ఒక r, ఇది ఒక r. ఇది మనకు సంబంధించి ఈ విధంగా చూసుకున్నప్పుడు ఏమైంది, ఇది దీర్ఘచతురస్రం అనేది అయింది. చూడండి, ఇక్కడ సర్కిల్ని ఇలా మధ్యలో కట్ చేసి దీర్ఘచతురస్రం అనేది చేసాము. ఇదంతా వెడల్పు, ఇదంతా లెంత్ అండి, పొడవు. ఇది మనకేమవుతుంది, r అనేది అవుతుంది. ఇది కదా మనం కట్ చేసి తీసాము. సో ఇదంతా L అంతా ఏమవుతుంది, ఇదంతా మనకు
చుట్టుకొలత అవుతుంది 2πr/2 అంటే చుట్టుకొలత సగం ఈ పక్క సగం ఆ పక్క ఉందండి. సో /2 2 క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది πr అవుతుంది. L ఈక్వల్ టు మనకు మామూలుగా దీర్ఘచతురస్రం యొక్క ఫార్ములా ఏంటి L ఇంటూ బి. సో L ఏమైంది πr ఇంటూ బి ఏమనుకున్నాము ఆర్ అనుకున్నాం. సో πr², r ఇంటూ r అంటే r². ఈ విధంగా మనకు రావడం జరిగింది. ఒకటే బేస్ చేసుకొని మిగతా అన్ని సమాంతర చతుర్భుజానికి మనం దీని బేస్డ్గానే ఫార్ములా రప్పించాము. త్రిభుజ వైశాల్యము దీని బేస్డ్గానే ఫార్ములా రప్పించాము రెక్టాంగిల్ బేస్ చేసుకొని. నెక్స్ట్ ఇప్పుడు వృత్తం యొక్క ఫార్ములా కూడా మనం ఇక్కడ ఏరియా కూడా మనం ఈ విధంగానే చూసాము. ఇక్కడ మనకి ఇంకోటిసారి చెప్తాను. ఆర్ అండి, ఇది ఆర్ ఉన్నట్టు ఇదంతా మనకు ఎల్ అవుతుంది, ఇదంతా బ్రెత్ అవుతుంది. ఇదంతా ఎల్ ఈక్వల్ టు ఏమని అర్థము, ఇది కలిసి వృత్తం యొక్క పరిధి అండి 2πr. ఇది ఒక సైడ్దే తీసుకున్నాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ కదా. సో 2 క్యాన్సిల్ అయిపోతే πr అండి, ఒక సైడ్దే తీసుకున్నాం. ఎల్ ఈక్వల్ టు πr ఇంటూ బి ఎంత r², πr² ఇస్ ద ఫార్ములా. ఇది మనకు సంబంధించి మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేటివి చూద్దాం. ఇంకా మనకేమి ఎలా ఫార్ములా వచ్చింది అనేం అవసరం లేదు, ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకు వ్యాసార్థం 30 సెంటీమీటర్స్ అంట, r ఈక్వల్ టు 30. వృత్తం యొక్క వైశాల్యం అంట πr² కదా, π ఇంటూ 30 ఇంటూ 30. π అంటే ఎంత 22/7 ఇంటూ 30 ఇంటూ 30. దీన్ని మనం 22/7 ఏ విధంగా రాసుకోవచ్చు, 3.14గా రాసుకోవచ్చు. సో 3.14 ఇంటూ 30 ఇంటూ 30 కదండి. ఇప్పుడు 2 జీరోలు ఉన్నాయి కదా, సో 2 జీరోల వల్ల ఈ పాయింట్ అనేది వెళ్ళిపోతుంది. సో 314 ఇంటూ 3 ఇంటూ 3, 3 3 ఎంత 9 అంటే 314 ఇంటూ 9, 9 4 36, 9 1 9 3 ఎంత 12, 9 3 27 + 1 28, 2826 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా లాజిక్గా చేయొచ్చు. 7th క్యాన్సిలేషన్ ఏం పోలేదు కాబట్టి మనము 22/7 వాల్యూని 3.14గా మార్చుకున్నాం. వృత్తాకార తోట వ్యాసం ఇచ్చారు, డయామీటర్ ఇచ్చారండి. వ్యాసం ఎంత అంట 9.8 అంట. ఓకే, వ్యాసం అంటే d ఇచ్చారు. దాని వైశాల్యం కనుగొనాలి. వైశాల్యం కనుగొనాలంటే మనం ఏం చేయాలి, r కావాలి ఫస్ట్. 9.8/2 4.9. 4.9 అనేది ఏమవుతుంది, దీని యొక్క రేడియస్ అవుతుంది. సో 4.9 అనేది రేడియస్. ఇప్పుడు మనం చూద్దాము. 22/7 ఇంటూ 4.9 ఇంటూ 4.9. 7th క్యాల్కులేషన్ వెళ్తుంది కదా, 7 7 49 కదా. సో 0.7 అండి. 22 ఇంటూ 0.7 ఇంటూ 4.9. 22 ఇంటూ 0.7 ఏమవుతుంది 15.4 అవుతుంది ఇంటూ 4.9. 15.4 ఇంటూ 4.9 75.46 అనేది అవుతుంది. 75.46 మీటర్ స్క్వేర్ అండి. నెక్స్ట్ పక్కన ఉన్న పటం ఒకే కేంద్రం ఉన్న 2 వృత్తాలను చూపుతుందంట. పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత 10 సెంటీమీటర్స్. పెద్ద వృత్తం అంటే ఇది, దీనిది ఎంత అవుతుంది 10 అంట. చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అంట 4 అంట, అంటే దీని ఎంత అవుతుంది 4 అనేది అవుతుంది. నెక్స్ట్ పెద్ద వృత్తం యొక్క వైశాల్యం కనుగొనండి. దీంట్లో r ఈక్వల్ టు ఇది, r ఈక్వల్ టు 4 కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద వృత్తం చూసుకున్నట్టయితే πr² కదా, 22/7 ఇంటూ 10 ఇంటూ 10 అంటే 2200/7. ఇక్కడ 22/7ని 3.14గా మార్చుకొని ఇంటూ 10 వేసుకుందాం. ఇలాగైనా వేసుకోవచ్చు, అంటే 314 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది క్యాల్కులేషన్ చేసుకున్నా అదే వస్తుంది. ఫస్ట్ది కనుక్కుండా వేసాము. నెక్స్ట్ చూద్దాం, ఇదంతా 4 అన్నారు కదా. సో 22/7 ఇంటూ 4 ఇంటూ 4, 3.14 ఇంటూ 4 ఇంటూ 4. 3.14 ఇంటూ 4 ఏమవుతుంది 12.56 ఇంటూ 4, ఇంకో 4 ఉంది కదా. సో ఇంటూ 4 వేసుకుంటే 50.24 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది చిన్న వృత్తము. 2 వృత్తాల మధ్య ఉన్న షేడ్ చేసిన వైశాల్యం కనుగొనండి. ఇప్పుడు చూడండి, ఈ పెద్ద వృత్తం నుంచి చిన్న వృత్తం పోయిందంటే మిగిలింది ఇదే కదా, ఈ చుట్టూరు ఉండేది వస్తుంది. అంటే పెద్ద వృత్తం నుంచి ఈ చిన్న వృత్తాన్ని తీసేస్తే, పెద్ద వృత్తం నుంచి చిన్న వృత్తం తీసేస్తే మిగిలింది ఏమిటి, ఈ షేడ్ చేసినటువంటి భాగము. సో పెద్ద వృత్తం యొక్క మనకు వైశాల్యం ఏమొచ్చింది చూద్దాము. పెద్ద వృత్తం యొక్క వైశాల్యం ఏమొచ్చింది 314 వచ్చింది. చిన్న వృత్తంది అయితే 5024 వచ్చింది. సో తీసేద్దాము. దీంతో మనకు షేడ్ చేసిండేది వస్తుంది. ఇక్కడ 9 ఉంటుంది, 7 ఇక్కడ 3 ఉంటుంది. సో 3 ఇక్కడ మనకు 11లో 5 పోతే 6, 263.76 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
అర్థమైంది కదా. నెక్స్ట్ 9.2 చూద్దామండి. ఇంకా మనకి ఎక్సర్సైజ్ వచ్చింది. ఈ ఎక్సర్సైజ్ అయిపోయిందంటే క్లాస్ అయిపోతుంది. నెక్స్ట్ కింది వ్యాసార్థాలు అంటే ఎన్ని మనకు ఏంటివి వ్యాసార్థాలు అంటే ఆర్ అండి. ఉన్న వృత్తాల యొక్క పరిధి తెలుసుకోండి అని ఇచ్చారు. ఇక్కడ మనకు ఆర్ కదా ఇదంతా. ఇప్పుడు ఫార్ములా చూద్దాము. పై ఆర్ స్క్వేర్ అంటే 22/7 ఇంటూ 14 ఇంటూ 14 7 2s 14. ఇక్కడ మనకి 22 2s ఎంత 44 ఇంటూ 14. సారీ మనకు వృత్తం యొక్క పరిధి అన్నారండి. 2πr కనుక్కుంటాం మనము. 2 ఇంటూ 22/7 ఇంటూ 14 7 2s అండి. 22 2s ఎంత 44 2s 88. ఇదంతా మనకు వృత్త పరిధి కనుక్కోమన్నారు. ఓకే చూసుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ది కనుక్కున్నాము. 28 ఇచ్చారు. నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు నెక్స్ట్ 2 ఇంటూ 22/7 ఇంటూ 28 7 4s 28. సో ఇది కూడా మనకి ఏమొస్తుంది 22 2s 44 వస్తుంది. నెక్స్ట్ 4 4s 16 4 4 16 17. సో 176 అండి. నెక్స్ట్ 21 ఇచ్చాడు. అంటే 2 ఇంటూ 22/7 ఇంటూ 21 7 3s 21 44 ఇంటూ 3 అంటే 132 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వృత్తాల వైశాల్యం కనుక్కోమన్నాడు. అంటే పై ఆర్ స్క్వేర్ అంటే 22/7 ఆర్ ఎంత ఇచ్చాడు 14. సో 7 2s 14 44 ఇంటూ 14 సేమ్ మన పైన ఇచ్చేట్టు ఇచ్చాడు. ఇదైతే ఎంఎంలో ఉంది అయితే వ్యాసార్థం అనేది. నెక్స్ట్ చూద్దాము. 44 ఇంటూ 14 ఎంత అవుతుందంటే 616 ఎంఎం స్క్వేర్. నెక్స్ట్ బి కనుక్కుందాం. వ్యాసం ఇచ్చారు. ఇక్కడ డి ఈక్వల్ టు 49 మీటర్స్ ఇచ్చాడండి. మనకు కావాల్సింది ఆర్ కదా. సో 49/2 ఎంత 2 2s 2 1s 2 2s 4 2 4s 10 24.5 అనేది కావాలి. సో 22/7 ఇంటూ 24.5 ఇంటూ 24.5 3.14 ఇంటూ 24.5 ఇంటూ 24.5 అండి. 3.14 ఇంటూ 24.5 ఎంత అవుతుంది 76.93. నెక్స్ట్ ఇంటూ ఇంకొక 24.5 ఉంది కదా 24.5 వేసుకుంటే 1884 సారీ మనకు 1886.5 వస్తుంది. ఇది మనకు క్యాలిక్యులేషన్ అనేది మనకు కొంచెం టఫ్గా ఉన్నట్టయితే పై ఆర్ స్క్వేర్ కదా. ఆర్ స్క్వేర్ అంటే ఏంటి ఆర్ అంటే ఏంటి మనకు 49/2 డైరెక్ట్ అయినా వేసుకోండి. 7 7s 49. ఈ విధంగా క్యాన్సిలేషన్ అయినా చూసుకోవచ్చు. 11 అయిపోయింది కదా. సో 77 ఇంటూ 49/2 ఈ విధంగా ఈజీగా వేసుకున్నా వస్తుంది. 77 ఇంటూ 49 ఎంత అవుతుంది 3773/2 1886.5. ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు. కొన్నిసార్లు మనము 22/7ని మార్చుకుంటాం, కొన్నిసార్లు మార్చుకోం చెప్పాను కదా. క్యాన్సిలేషన్ బట్టి మనకు చూసుకుంటామండి. నెక్స్ట్ వృత్తాకార షీట్ యొక్క చుట్టుకొలత ఎంత 154 అండి. వృత్తాకార షీట్ యొక్క చుట్టుకొలత అంటే 2πr ఎంత అని చెప్పి అంటే 154 అంట. దాని వ్యాసార్థం కనుగొనాలంట. ఆర్ కనుక్కోవాలి మనము. అలాగే షీట్ యొక్క వైశాల్యం కూడా కనుగొనండి. ఫస్ట్ చుట్టుకొలత కనుక్కుంటే ఆర్ వస్తుంది కదా, దాన్ని బేస్ చేసుకొని వైశాల్యం కూడా కనుక్కోవాలంట. 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ ఈక్వల్ టు 154. 2తో 2 77s 11 2s 11 7s. ఓకే ఇక్కడ 7 ఉంటుంది. 2/7 పక్కన 7/2 అవుతుంది. అంటే 49/2 ఎంత ఆర్ ఈక్వల్ టు మనకి ఇంకా పై ఆర్ స్క్వేర్ కనుక్కోమన్నాడు కదా. సో 22/7 ఇంటూ ఆర్ ఇంకొక ఆర్ 7 7s 2 11s. సేమ్ ఇది కూడా మనకు పైన వచ్చినటువంటి ఆన్సర్ వస్తుంది చూడండి. సేమ్ 1886.5 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మనం పైన ఇది వ్యాసార్థం చేయలేదు కదా, దీంతో ఒక చూద్దాము. 22/7 ఇంటూ వ్యాసార్థం ఎంత 5. సో 5 ఇంటూ 5 5 5 ఎంత 25. 25 ఇంటూ 22/7 ఎంత అవుతుంది 25 ఇంటూ 22 550 550/7 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చూద్దాం 4th క్వశ్చన్.
ఒక తోటమాలి 21 మీటర్స్ వ్యాసం అంటే D = 21 మీటర్స్ కలిగిన వృత్తాకార తోటకి కంచె వేయాలనుకున్నాడు. కంచె అంటే ఏంటి? చుట్టూరా వేయాలి. సో చుట్టుకొలత. అతను కంచె 2 రౌండ్లు వేసిన అంటే చుట్టుకొలత 2 సార్లు అండి, 2 సర్కిల్స్ కనుక్కుంటాం. కొనుగోలు చేయవలసినటువంటి తాడు యొక్క పొడవు కనుక్కోండి. మీటర్కు 4 రూపాయలు అంట. అట్లయితే ధర ఎంత అవుతుంది కొనుక్కోవాలంటే అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు D ఇచ్చారు, ఇక్కడ D ఇచ్చారు. ఇక్కడ మనకు 2 వృత్తాలకు సంబంధించి చూసుకోవాలి. అంటే ఎందుకు? ఒక వృత్తానికి సంబంధించి 2 రౌండ్స్ వేస్తున్నారు కదా, ఒక రౌండ్ మళ్ళీ ఇంకో రౌండ్. సో డబల్ కనుక్కుంటాం మనం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి కనుక్కుందాము. చుట్టుకొలత 2πr కదా, 2 × 22/7 D 21 ఇచ్చాడు /2. 7 3s 2 11s ఎంత అవుతుంది? 11 3s 33 × 2 వేసుకుంటాము, 66 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏంటి? కంచె వేయాలంటే ఒకదానికి మనకు 2 వాటికి కావాలి. సో 66 + 66 చూసుకుంటే 132. ఇప్పుడు మనకి 132 వచ్చింది. 132 మీటర్ స్క్వేర్. ఇప్పుడు ఒకదానికి ఎంత? 4 రూపీస్. అట్లయితే 132 × 4 వేసుకుంటే 4 3s 12, 4 1 4 5 528 రూపీస్ కావాలా తాడు కొనాలంటే. 4 సెంటీమీటర్స్ వ్యాసార్థం అంటే 6 ముందు R ఇచ్చారా D ఇచ్చారా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాసార్థం అన్నారు అంటే 6 అండి. వృత్తాకార షీటు నుండి 3 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న, ఇది కూడా మనకు 6 ఉన్న వృత్తం తీయబడింది. ఇంతకుముందు పైన చూసాం కదా, ఇదేమో మనకు 4 అంట. ఇంకొక వృత్తం ఉంది దాంట్లో, దీనికి 3 అంట. ఇందులో నుంచి దీన్ని తీసేస్తాము, అప్పుడు ఈ చుట్టూరా ఉండేది వస్తుంది. మిగిలిన షీట్ యొక్క వైశాల్యం కనుగొనండి. అంటే మిగిలినటువంటి ఈ షీట్ ఉంది కదా, దీని యొక్క వైశాల్యము. ఈ పెద్ద వృత్తంలోంచి చిన్న వృత్తం తీసేస్తే మిగిలింది వస్తుంది. నెక్స్ట్ చూద్దామండి, పెద్ద వృత్తం కనుక్కుందాం. ఫస్ట్ వైశాల్యం అనేది ఇక్కడ πr², 22/7 × 4 × 4. 22 × 4 ఎంత అండి? 22 × 4 88. 88 × 4/7 352/7. ఆన్సర్ ఎంత వస్తుంది? 50.28 అనేది వస్తుంది మనకు క్యాన్సిలేషన్ పోగా 50.28. అదేవిధంగా మనకు కనుక్కుందాము. 22/7 × 3 × 3. 3 2s ఎంత? 66. 66 × 3/7 28.28 వస్తుంది. సో దీంట్లోంచి తీసేద్దాం. పెద్ద వృత్తం నుంచి చిన్న వృత్తం తీసేస్తే 0 0 పాయింట్. ఇక్కడ 10లోంచి 8 పోతే 2, 22 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. మనకు ఆల్మోస్ట్ ఆప్షన్స్లో అందాసగానే ఇచ్చింటారండి, కరెక్ట్గా ఇవ్వరు. ఎందుకంటే క్యాలిక్యులేషన్ అనేది ఒక విధంగా చేస్తే ఒకలా వస్తుంది, ఒక విధంగా చేస్తే ఒకలా వస్తుంది. అంటే పాయింట్లు అనేవి కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో మనకైతే 21.98 ఉంది కిలో అయితే. సో మనకైతే ఒక రకంగా చేస్తే 22 వస్తుంది. సో ఇది మనకి ఏదున్నా మనకు రైట్ ఆన్సర్ అవుతుందండి. మెయిన్ ప్రిఫరెన్స్ అయితే 21.98కి ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, π = 3.14 తీసుకోమన్నాడు. π = 3.14 తీసుకొని ఆన్సర్ చేస్తే టెక్స్ట్ బుక్ ప్రకారం వస్తుంది, 21.98 వస్తుంది. 22/7తో తీసుకుంటే ఇదే మార్చుకోకుండా 22 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చారు కాబట్టి సో అదే తీసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సైమా 1.5 మీటర్ వ్యాసం అంట అంటే D కలిగిన వృత్తాకార టేబుల్ కవర్ అంచున లేస్ వేయాలనుకుంటుంది. అవసరమైన లేస్ పొడవు కనుక్కోండి. 1 మీటర్ లేస్ ఖరీదు ఎంత? 15 మీటర్లు అంట. అంటే ఇక్కడ మనకు π = 3.14 తీసుకోమన్నాడు. ఇది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాసం ఇచ్చారు, D = 1.5 ఇచ్చాడు. మనకి ఇక్కడ వృత్తాకార పరిధి కావాలి అంటే చుట్టుకొలత కావాలి అంటే 2πr. 2 × 3.14 × 1.5/2 D కదా, ఇది మనకి R కదా కావాలి. ఇక్కడ మనకు కావాల్సింది 0. ఇలా కాకుండా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 2 1s 2 1s 2 అండి, 2 57s. ఇప్పుడు ఇవన్నీ ఇంటూ చేసుకోవచ్చు. 2 × 1.57 × 1.5. 1.5 × 2 ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3.0 అవుతుంది కాబట్టి 3 అవుతుంది. సో 1.57 × 3. 7 3s 21, 5 15 16 17, 3 1s 3 అంటే 4.71 మీటర్స్ అండి మనకి ఇక్కడ యొక్క చుట్టుకొలత. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 1 మీటర్ లేస్ ఖరీదు 15 రూపాయలు అంట. అంటే 4.71 × 15 రూపీస్ ఎంత అవుతుందంటే 7065 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది మనకు. నెక్స్ట్ 7th క్వశ్చన్, పక్కన పటంలో ఉన్న ఒక అర్ధవృత్తం యొక్క చుట్టుకొలతను వ్యాసంతో సహా కనుక్కోండి.
వ్యాసంతో సహా కనుక్కోవాలంట. అంటే d = 10 అంట. ఇక్కడ మనకు చుట్టుకొలత ఫార్ములా ఏంటి 2πr. ఒక రకంగా చూసుకుంటే πd కూడా వేసుకోవచ్చు. ఎలాగో d = πr కాబట్టి సో ఇది కూడా మనకు 2πr అవుతుంది. డైరెక్ట్ ఇక్కడ d ఇచ్చారు, వాళ్ళు చెప్పారు కదా వ్యాసంతో సహా కనుక్కోండి అని. సో πd వేసుకుంటాము, ఎలాగైనా ఒకటే. 22/7 × 10 ఇక్కడ 3.14 × 10 అంటే 31.4 అంటే మొత్తం దండి. మనకి ఇచ్చింది ఇక్కడ అర్ధవృత్తమే కదా, 31.4/2. 2 1s 2 5s 10 2 7s 14. ఇది మనకు అర్ధవృత్తం సంబంధించి ఫార్ములా. అంటే ఈ నుంచి మాత్రమే, ఇంతవరకు మాత్రమే ఫార్ములా. ఓకే, ఇదంతా మనకు 15.7. మళ్ళీ ఇది కూడా ఉంది కదా, అంటే +10 వేసుకుంటావు. సో ఎంత అవుతుంది 25.7. ఇది మనకు సంబంధించి. లేదంటే ఒక విధంగా కూడా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అర్ధవృత్తం ఫార్ములా కనుక్కుందాం. అంటే 1/2 2πr, 1/2 × π, 2r బదులు డైరెక్ట్ d వేసుకుంటావు. 1/2 × π × 10. పై వాల్యూ ఎంత 3.14 × 10. ఇదేమో 1/2 అలానే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు 1.4/2. 2 1s 2 5s 2 7s. సో 15.7. ఏది ఇది ఓన్లీ ఇది ఒక్కటే. నెక్స్ట్ ఈ పక్క 10 ఇంకా ఉంది కదా, సో 25.7. ఈ విధంగా చేసేయచ్చు 2 సార్లుగా. నేను ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 1.6 మీటర్స్ వ్యాసం కలిగిన వృత్తాకార టేబుల్ పై భాగాన్ని పాలిష్ చేయాలంటే టేబుల్ పై భాగాన్ని పాలిష్ అంట చేయడానికి పాలిషింగ్ రేట్ ఎంతంట 15 రూపీస్ మీటర్ స్క్వేర్కి చొప్పున ఎంత ఖర్చు అవుతుంది. టేబుల్ పై భాగాన్ని అన్నాడు, అంటే వైశాల్యం కనుక్కోవాలి. అంటే πr². ఇక్కడేమో d ఇచ్చాడు, మనకు కావాల్సింది ఏమిటి r కావాలి. సో 1.6/2 ఎంత అవుతుందండి 0.8 అవుతుంది. 22/7 0.8 × 0.8. ఈ 22/7 3.14 తీసుకుందాము. వాళ్ళు చెప్పారు కదా క్వశ్చన్లోనే. 3.14 × 0.8 0.8 2 zeros దీన్ని కలిపేద్దామండి. మనకు అప్పుడు ఏమవుతుందంటే 314 × 8 × 8. పాయింట్లన్నీ తీసేసుకున్నాము అవసరం లేనటివన్నీ. అప్పుడు ఏమవుతుంది, జీరోలు తీసుకుంటే కింద 4 జీరోలు వస్తాయి. ఇక్కడ 2 జీరోలు, దీనిది 1 జీరో, దీనిది 1 జీరో కదా. సో ఇలాగ మనకి వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఈజీగా క్యాన్సిలేషన్ చేయొచ్చండి. 314 × 8 8 ఏమవుతుందంటే 20096/4 zeros. 4 zeros ఉన్నాయి కాబట్టి 4 స్థానాలు ఇవ్వతారు. 1 2 3 4 1 2 3 4. ఇప్పుడు మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మనం జీరోలను కిందికి చేసుకొని మళ్ళీ పైకి చేసుకుంటున్నాం. ఇది వచ్చింది మనకు డైరెక్ట్గా మనకు మొత్తం యొక్క వైశాల్యం అనేది. సో మనకి 2.0096 మీటర్ స్క్వేర్ ఇంటూ ఒక్కొక్క మీటర్ స్క్వేర్కి 15 రూపాయలు. సో 15తో చేస్తే 30.144 వస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే 30.14 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంత రూపీస్. నెక్స్ట్ షాజీ 44 సెంటీమీటర్ పొడవు గల తీగను తీసుకొని దాన్ని వృత్తాకారంలో వంచినాడంట. అంటే చుట్టుకొలత ఎంత అని 44 అని. ఆ వృత్తం యొక్క వ్యాసార్థాన్ని కనుక్కోండి, ఆర్ని కనుక్కోవాలి. దాని వైశాల్యాన్ని కూడా కనుక్కోండి. ఓకే, అదే తీగను చతురస్రాకారంలో వంచి ఉంటే దాని ప్రతి భుజం పొడవు ఎంత ఉంటుందో కనుక్కోండి. వృత్తం లేదా చతురస్రాకారంలో ఏది ఎక్కువ వైశాల్యం కలిగి ఉంది. ఎన్ని రకాలు కనుక్కోమన్నాడు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చెప్పింది, దాని వ్యాసార్థాన్ని కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకి 2πr = 44 అని ఇచ్చాడు కదా, చుట్టుకొలత 44. సో r కనుక్కుందాం. 2 × 22/7 × r = 44. 22 2s వెళ్తుంది. సో r = 7 × 2. ఈ పక్క 2/1, ఆ పక్కకి వెళ్తే 1/2 అవుతుంది. సో 2 2 క్యాన్సిల్ అయిపోయి 7 ఉంటుంది. అంటే r = 7 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీని వైశాల్యం కనుక్కోవాలంట. r అనేది 7 అయినప్పుడు 22/7 × 7 × 7 అంటే πr² కదా. 7 7 క్యాన్సిల్ అండి. 7 2 14, 7 14 15, 154 అనేది మనకి ఏమవుతుంది, దీని యొక్క వైశాల్యం అవుతుంది. అదే తీగను చతురస్రాకారంలో వంచి ఉంటే, అంటే ఈ 44నే చతురస్రాకారంలో వంచితే ఎంత వస్తుంది, ప్రతి భుజం పొడవు ఎంత ఈక్వల్ కదా. మనకి ఇక్కడ 4 భుజాలు ఉండాలి. సో 4 11s అంటే ప్రతి భుజం పొడవు 11 అనేది వస్తుంది. నెక్స్ట్ వృత్తం లేదా చతురస్రాకారంలో ఏది ఎక్కువ వైశాల్యం కలిగి ఉంది. ఆబ్వియస్లీ మనకు ఇక్కడ వృత్తం వైశాల్యమే పెద్దదిగా ఉంది. ఇక్కడ మనకు చూసుకుంటే చతురస్రం వైశాల్యం ఎంత వస్తుంది, a² కదా. అంటే 11 × 11 ఎంత అవుతుంది 121. వృత్తందే పెద్దగా ఉంది.
వృత్తం ఎంత వచ్చింది? 154 వచ్చింది. సో వృత్తం ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రక్క పటంలో చూపిన విధంగా 14 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న వృత్తాకార కార్డ్ షీట్ నుంచి వ్యాసార్థం ఎంత? 6. 3.5 సెంటీమీటర్స్ వ్యాసార్థం కలిగినటువంటి 2 వృత్తాలు ప్లస్ అదేవిధంగా 3 సెంటీమీటర్ ఎల్ ఉంటుంది, బ్రెత్ అనేది 1 సెంటీమీటర్ ఉంటుంది ఉండే విధంగా దీర్ఘ చతురస్రాన్ని ఒకటి తీసేస్తామంట. మిగిలిన షీట్ యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే ఇది చూడండి, ఈ పెద్ద వృత్తం ఉంది ఒకటి, ఒక ఇచ్చిన పటంలో చూపిన విధంగా 14 సెంటీమీటర్స్ వ్యాసార్థం ఉన్న వృత్తాకార షీట్ అండి ఇది మనకు. ఓకే, ఈ 3.5 సెంటీమీటర్స్ వ్యాసార్థం కలిగిన 2 వృత్తాలు తీయాలి. అంటే ఇది 3.5 వ్యాసార్థం కలిగి ఉంటుంది ఆర్ అనేది. ప్లస్ ఇదైతే మనకు 3 సెంటీమీటర్స్ బ్రెత్, బి అనేది ఏంటి 1 సెంటీమీటర్ లెంత్ బ్రెత్ ఉన్నటువంటి దీర్ఘ చతురస్రాన్ని కూడా తీసేసినామంటే ఎంత వస్తుందో కనుక్కోవాలి. అంటే మొత్తానికి చూసుకుంటే దీని వైశాల్యాన్ని ఈ పెద్ద వృత్తం నుంచి తీసేయాలి, అప్పుడు మిగిలినటువంటి పార్ట్ వస్తుందండి. ఫస్ట్ మనము ఈ 3 వైశాల్యాలు ఎంత అవుతుందో కనుక్కుందాం. చిన్న వృత్తాలు ఉన్నాయి కదా ఇవన్నీ మనకి 3.5 చూద్దాము. r = 3.5 కదా. సో 22/7 ఇంటూ 3.5 ఇంటూ 3.5 ఇలాంటివి 2 కావాలి, 2 తీసేయాలి. సో ముందు 1 కనుక్కుందాము. 0.5 22 ఇంటూ 0.5 ఎంత? 11 అవుతుంది. 11 ఇంటూ 3.5 అండి 38.5 అవుతుంది. ఓకే, ఇలాంటి 38.5లని రెండింటిని తీసేయాలి మనము. 38.5 ఎంత అవుతుంది? 77 అనేది ఈ వృత్తాలు రెండుటి యొక్క వైశాల్యము. ఈ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? ఎల్బి అంటే 3 × 1 అంటే 3 సెంటీమీటర్స్. ఈ 77 3 ఎంత అవుతుంది? 80 అవుతుంది. 80 సెంటీమీటర్స్. ఈ 80 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. 80 సెంటీమీటర్స్ని దేంట్లోంచి తీసేయాలి? ఈ మొత్తం వృత్తం నుంచి తీసేయాలి. మొత్తం వృత్తం ఎంత వ్యాసార్థము ఇక్కడి నుంచి ఇంతవరకు? r = 14. ఇప్పుడు మొత్తం కనుక్కుందాం. 22/7 ఇంటూ 14 ఇంటూ 14 7 2s 22 2s ఎంత? 44 ఇంటూ 14 616లో నుంచి ఈ 2 వృత్తాలు ప్లస్ అది వెళ్ళిపోతుంది. ఓకే, వెళ్ళిపోతే మనకు 6 3 5 ఉంటుంది. సో 536 ఈజ్ ద రైట్ ఆన్సర్. 536 అండి, 536 సెంటీమీటర్ స్క్వేర్ అండి. మిగిలినటువంటి ఆ లోపల షీట్ ఉంది కదా ఆ షీట్ది. నెక్స్ట్ చూద్దాం. 6 సెంటీమీటర్ల భుజం గల చతురస్రాకారపు అల్యూమినియం షీట్ నుంచి 2 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం కత్తిరించండి. 6 సెంటీమీటర్ల భుజం గల చతురస్రాకారం అంట. చతురస్రాకారము ఇది మనకు 6 సెంటీమీటర్ ఉంది. షీట్ నుంచి 2 సెంటీమీటర్లు వ్యాసార్థం అంట. అంటే మనకు 2 సెంటీమీటర్లు ఉంటుంది r అనేది. సో దీన్ని మనము ఈ వృత్తాన్ని కత్తిరించాలి. మిగిలిన అల్యూమినియం షీట్ యొక్క వైశాల్యం ఎంత అంటే మనకి ఈ విధంగా చూసుకుంటామండి. ఈ విధంగా మనకి అంటే ఫుల్గా రాదు కానీ ఈడ 2 అనేది ఉంటుంది. ఇదేమో మనకు 6. ఒకసారి ఇంగ్లీష్లో కూడా చూసుకుందాము సేమ్ ఉండాయో లేదో వాల్యూస్. 2 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్. ఓకే అండి, చూద్దాం ఇక్కడ. నెక్స్ట్ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ చతురస్రాకార భుజము కలిగినటువంటి వైశాల్యం కనుక్కుందాము. ఫస్ట్ 6 సెంటీమీటర్స్ అంటే దీని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? a² అంటే 36 అవుతుంది. 6 × 36. దీంట్లోంచి 2 మీటర్స్ వ్యాసార్థం గల వృత్తాన్ని కత్తిరించాలి. అంటే r = 2 అయ్యే విధంగా మనకు 22/7 ఇంటూ 2 ఇంటూ 2. ఇక్కడ మనకు పైని 3.14గా తీసుకోమన్నారు. సో 3.14 ఇంటూ 2 ఇంటూ 2 వేసుకుంటే మనకు 12.56 అనేది ఆన్సర్గా వస్తుంది. ఈ 12.56ని దీంట్లోంచి తీసేద్దాం. తీసేస్తే 4 4 5లోంచి 2 పోతే 3 2 2 3 44 23.44 ఈజ్ ద రైట్ ఆన్సర్. వృత్త పరిధి 31.4 సెంటీమీటర్స్. అంటే వృత్త పరిధి అంటే 2πr = 31.4 సెంటీమీటర్. వృత్తం యొక్క వ్యాసార్థం మరియు వృత్తం యొక్క వైశాల్యం కనుగొనండి. ఇక్కడ పైన 3.14గా తీసుకోవాలంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ r = 31.4 ఇంటూ ఈ 22/7 పక్క వస్తే 7/22 అవుతుంది. ఇంటూ 2/1 ఏమవుతుంది? 1/2 అవుతుంది. క్యాన్సిలేషన్ పోతుంది కాబట్టి చేసేద్దాము. 2తో 2 1s 2 5s 2 7s. నెక్స్ట్
దీని క్యాన్సిలేషన్ చూసుకుంటే మనకు క్వశ్చన్లో ఇచ్చారు 3.14గా తీసుకోండి 22/7ని అని. సో ఇక్కడ చూద్దాము 15.7/3.14 అంటే 22/7 వాల్యూ ఎంత 3.14 కదా. ఈ పక్కకు వస్తే 7/22 అయింది అంటే 1/3.14 అని చెప్పి. అందుకే మనకు పైన 15.7 వేసుకొని కింద మనం 31.4 వేసుకున్నాం. సో ఇక్కడ మనం చూసుకుంటే దీంతో 5 వెళ్తుంది చూడండి. ఓకే, మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి 5 సెంటీమీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యాసార్థం ఎంత 5 సెంటీమీటర్స్. వైశాల్యం కనుక్కుందాం ఇప్పుడు. పై r స్క్వేర్ పై ఇంటూ 5 ఇంటూ 5. ఇక్కడ మనకు 22/7 3.14 వేసుకోమన్నారు కాబట్టి 3.14 ఇంటూ 5 ఇంటూ 5 78.5 అనేది మనకు ఆన్సర్గా వస్తుంది. నెక్స్ట్, ఒక వృత్తాకార పూల తోట చుట్టూ 4 మీటర్లు వెడల్పు గల బాట ఉందంట. ఇక్కడ చూద్దాము. ఒక వృత్తాకార పూల తోట ఉందండి. వృత్తాకార పూల తోట దాని చుట్టూ 4 మీటర్స్ గల బాట అనేది ఇలాగ మనకు ఉంది. ఓకే, పూల తోట యొక్క వ్యాసము 66 అంట. డయామీటర్ ఎంత 66. పూల తోట ఎంత ఏది దీనికి సంబంధించి ఈ నుంచి ఇటు వరకు మాత్రమే 66 అంట. ఈ బాట యొక్క వైశాల్యం ఎంత అంటే ఈ బాట యొక్క వైశాల్యం అనేది ఎంత అంటే ఈ పెద్ద వృత్తంలో నుంచి దీన్ని తీసేస్తే వస్తుంది. పెద్ద వృత్తం యొక్క మనకు వ్యాసార్థం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చింది ఏంటి, ఫస్ట్ చూసినట్టయితే మనకు ఈడ 4 ఉన్నట్టు మనకి ఇక్కడి నుంచి కావాలి కదా. ఈ పెద్ద వృత్తం యొక్కది కావాలంటే మనకు ఇక్కడి నుంచి ఇంతవరకు ఏదైతే ఉంటుందో అదే రేడియస్. ఓకే, ఇక్కడేమో డయామీటర్ ఇచ్చాడు. చిన్న వృత్తం యొక్క డయామీటర్ 66 అయినప్పుడు చిన్న వృత్తం యొక్క రేడియస్ ఎంత 33. ఈ పక్క 33 ఈ పక్క 33 ఉంటుంది అంటే ఈడ యొక్క 33 ఉంటుంది. ఈ 33 మరియు ఈ బయట ఉన్నటువంటి బాట 4 మీటర్లు. సో మొత్తం కలిపితే 37. అంటే పెద్ద వృత్తం యొక్క రేడియస్ ఏంటి 37. ఈ నుంచి ఇంతవరకు 37 అండి. ఈ 33 + 4 37 అనేది అవుతుంది. సో 37తో మనము దీని యొక్క వైశాల్యం కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 22/7 ఇంటూ 37 ఇంటూ 37. క్వశ్చన్లో మనకు పై ఈక్వల్ టు 31.14 తీసుకోమన్నారు కాబట్టి సో 3.14 ఇంటూ 37 ఇంటూ 37 చేసినట్టయితే మనకు ఆన్సర్ అనేది 4298.66 రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ పెద్దదాన్ని కనుక్కుందాం. ఇది ఉంది కదా మనకు 66 అంటే దీనికి 33 అని అర్థము. మొత్తం 66 అయినప్పుడు చిన్న వృత్తం యొక్క r ఏంటి 33. ఇప్పుడు దీన్ని చూద్దాము. అంటే 22/7 ఇంటూ 33 ఇంటూ 33 3.14 ఇంటూ 33 ఇంటూ 33. ఓకే, అంటే మనకు 3419.46 అనేది వస్తుంది. ఈ ముందు వచ్చింది పెద్ద వృత్తంలో నుంచి చిన్న వృత్తంని తీసేద్దాము. పెద్ద వృత్తంది ఎంత వచ్చింది 4298.66 వచ్చింది. చిన్న వృత్తంది 3419.46. దీన్ని తీసేస్తే 0 2 18లోంచి 9 పోతాయి 9 8లోంచి 1 పోతే 7. ఇక్కడ మన 12లోంచి 4 పోతాయి 8 879.20 ఈజ్ ద రైట్ ఆన్సర్ దీనికి. ఇది మనకు డయాగ్రామ్ కూడా ఇచ్చారు. వృత్తాకార పూల తోట 314 మీటర్ స్క్వేర్ వైశాల్యం కలిగి ఉంది. ఇప్పుడు మనకు వృత్తాకార దీని యొక్క పూల తోట ఇచ్చారండి. తోట మధ్యలో ఉన్న స్ప్రింకర్స్ 12 మీటర్ వ్యాసార్థం ఉన్న ప్రాంతాన్ని కవర్ చేయగలదు. అంటే మనకు ఇదంతా తోట వైశాల్యం అయితే ఇదైతే మనకు స్ప్రింకర్స్ కలిగి ఉన్నటువంటిదండి. స్ప్రింకర్స్ కలిగి ఉండేది 12 మీటర్స్ వ్యాసార్థం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 12 అని చెప్పి అర్థము. నెక్స్ట్ చూద్దాము. వృత్తాకార పూల తోట ఇక్కడ వైశాల్యం ఇచ్చారు. మొత్తం వైశాల్యము 314 మీటర్ స్క్వేర్ అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. అంటే మనకి ఇక్కడ 22/7 ఇంటూ r స్క్వేర్ ఈక్వల్ టు 314. ఇక్కడ పై ఈక్వల్ టు 3.14 తీసుకోమన్నారు కదా. సో r స్క్వేర్ ఈక్వల్ టు 3.14 ఈ పక్క ఉంటుంది 314 ఈ పక్క ఉంటుంది. సో ఇది ఇంటూలోనే ఇది పక్క వెళ్తే డివైడెడ్ బై అవుతుంది 3.14. కింద ఉండే పాయింట్ వెళ్ళిపోవాలంటే పైన 2 జీరోలు యాడ్ చేసుకుందాం. కింద పాయింట్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకు 31400/314 314 1 జా 314 100 జా అంటే r స్క్వేర్ ఈక్వల్ టు 100 అంటే r ఈక్వల్ టు 100 అండి. స్క్వేర్ రూట్ ఇవ్వకి వెళ్ళిపోతే 10 10 జా 100 కదా. సో స్క్వేర్ రూట్ వైపుగా మనకు r ఈక్వల్ టు 10 అంటే 10 మీటర్స్ రేడియస్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ చూసినట్టయితే 10 మీటర్స్ ఉన్నట్టు.
తోట మధ్యలో ఉండే స్ప్రింక్లర్లు ఎంత 12 మీటర్స్. ఈడ మనకు డయాగ్రామ్ దీనికి ఇచ్చారు, కానీ మనము సపోజ్ మనకు షేప్ అలా ఉంది కాబట్టి చెప్పుకుంటున్నామండి. ఓకే, మనకు స్ప్రింక్లర్లు ఇచ్చేదేమో 12 అంట, ఈడ మనకు ఉండేటువంటి రేడియస్ ఏమో 10. అంటే మనకి స్ప్రింక్లర్లు అనేటివి ఇస్తూనే ఉన్నాయి కదా, ఎక్కువగానే ఇస్తుంది ఆల్మోస్ట్ చూసినట్టయితే. సో అవును అని చెప్పచ్చు. స్ప్రింక్లర్ తోట మొత్తానికి నీళ్ళు ఇస్తుందంటే తోట మొత్తానికి ఇస్తుందండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఉందండి, స్ప్రింక్లర్లు ఇచ్చేది ఎంత 12 మీటర్ల వరకు ఇస్తుంది. అంటే ఇలా వస్తుంది డయాగ్రామ్ అనేది. ఓకే, అర్థమైందా? ఈడ మనకు తోట ఉంటే నీళ్ళేమో ఇంతవరకు ఇస్తుంది చుట్టూరకి. సో అవును అని చెప్పచ్చు. పక్క పటంలో చూపిన విధంగా లోపలి మరియు బయటి వృత్తాల చుట్టుకొలతలు అనేటివి కనుగొనండి అన్నారు. లోపల మరియు బయట అంట. లోపల వృత్తాల యొక్క చుట్టుకొలత, బయట వృత్తం యొక్క చుట్టుకొలత. అంటే మనకు 2 ఆన్సర్స్ వస్తాయి. ఫస్ట్ లోపల వృత్తం చూద్దామండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 19 అయినప్పుడు ఈ నుంచి ఇక్కడికి 10 కదా. సో లోపల వృత్తం ఒకటే కావాలి మనకు. అప్పుడు ఏమవుతుందంటే దీంట్లోంచి తీసేస్తాము. అంటే 19లో నుంచి 10 తీసేస్తాము. ఎంత వస్తుంది? 9 వస్తుంది. అంటే ఈ రేడియస్ ఎంత? 9 అని చెప్పి అర్థము. ఈ రేడియస్ 9తో మనము దీని యొక్క చుట్టుకొలత కనుక్కుందాము. ఏమవుతుందంటే మనకు చుట్టుకొలత ఫార్ములా 2πr. 2 × 22/7 × 9. ఇది 22/7ని 3.14గా తీసుకోమని మన క్వశ్చన్లోనే ఇచ్చారు కాబట్టి చూద్దాము. 3.14 × 2 ఏమవుతుందండి మనకు 6.28 అవుతుంది. 6.28 × 9 56.52. ఇది మనకు లోపలిది. బయటది చూద్దాం ఇప్పుడు. బయటది ఏముంది మనకి? ఇదంతా బయటది. అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు 2 × 3.14 డైరెక్ట్ 22/7 బదులు వేసేసాను 19. 3.14 × 2 6.28 × 19 అవుతుంది. ఇది మనం చేసుకుంటే 119.32 అనేది అవుతుందండి. సో ఇది మనకు సంబంధించి లోపలిది, బయటది 2 కనుక్కోమని ఇచ్చారు. 28 సెంటీమీటర్ వ్యాసార్థం అంట. అంటే R = 28 కలిగినటువంటి ఉన్న చక్రము 352 మీటర్స్ వెళ్ళాలంటే అది ఎన్నిసార్లు తిరగాలి? 352 మీటర్స్ తిరగాలి అంటే 352 మీటర్స్ అంటే చుట్టుకొలత అనేది మనకు అన్ని మాటలు తిరగాలంటే ఎన్నిసార్లు అనేటివి అది చుట్టుకొలత అనేది ఎన్నిసార్లు రౌండ్ వేసింది అని చెప్పి అర్థం. అంటే ఒకసారికి వేసింది, 2 సార్లు, 3 సార్లు అట్లా ఎన్నిసార్లు వేసింది అని. ఇక్కడ మనకు R = 28 అండి. అంటే చుట్టుకొలత కాబట్టి 2 × 22/7 R అంటే మనకు 28 ఇచ్చారు = 352 ఇంటూ ఇది ఎన్నో తెల్లు కదా, ఎన్ని చుట్లో తెల్లు కదా. సో ఇక్కడ మనకు x అనేది అనుకుంటాం. x × 2 ఇక్కడ మనకు 7 4 × 28 క్యాన్సిలేషన్ పోతుంది. సో x = 44 × 44 = 352. ఇక్కడ మనకు ఇంటిలో ఉంది కాబట్టి బయలోకి అవుతుంది. ఆ పక్క వెళ్తే 352/44 × 4. 2తో పోదా, 2తో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 2s 2 1s 2 7s 2 6s మళ్ళీ 2తో 2 8 8s 11 4s 11 8s 4 1s 4 2s అంటే 2 రౌండ్స్ అండి. ఇక్కడ 2 అనేది కూడా ఏంటంటే ఇది చూడండి సెంటీమీటర్లు ఉంది, ఈ పక్క ఏమో మనకు మీటర్స్లో ఉంది. సో వైశాల్యం అనేది మనకు మీటర్స్లో ఇచ్చారు, ఇక్కడ కొలతలు ఏమో మనకు సెంటీమీటర్స్లో ఇచ్చారు. ఈ పక్క మీటర్స్లోది బై సెంటీమీటర్స్లోకి మనము ఇంతకుముందు డివైడెడ్ బై అనేది అయింది. సో 2 మీటర్/సెంటీమీటర్ అని వచ్చింది. సో మనకి దేంట్లో ఒకదానికి మార్చుకుందాము. మీటర్ని సెంటీమీటర్లో, సెంటీమీటర్ని మీటర్స్లోకైనా మార్చుకుందాం. 1 మీటర్ = ఎంత? 100 సెంటీమీటర్స్. ఓకే, సో 2 మీటర్స్ = ఎంత? 200 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకి 1 మీటర్ ఉంది కదా, 2 మీటర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పైన 200 సెంటీమీటర్స్ అనేది వేసుకుంటాం. సో సెంటీమీటర్ సెంటీమీటర్ సేమ్ ప్రమాణం కదా. సో 200 సార్లు తిరిగినట్టు లెక్క. ఓకే, మనకు ఆప్షన్లో 2 కూడా ఉంటుంది, కన్ఫ్యూజ్ అయిపోయి వేసేస్తూ ఉంటారు. మీటర్ని సెంటీమీటర్లోకైనా మార్చుకోండి, సెంటీమీటర్ని మీటర్లోకైనా మార్చుకోండి. ఇక్కడ మీటర్ని సెంటీమీటర్కి మార్చడమే ఈజీ కాబట్టి చేస్తున్నాను. 1 మీటర్ = 100 సెంటీమీటర్స్ కాబట్టి 2 మీటర్స్ ఎంత? 200 సెంటీమీటర్స్. సో 200 సెంటీమీటర్స్. ఇక్కడ ప్రమాణాలు సేమ్ క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ ఎంత అవుతుంది? 200 అనేది రైట్ ఆన్సర్. 200 సార్లు తిరుగుతుందండి. వృత్తాకార గడియారం యొక్క నిమిషాల ముళ్ళు పొడవు 15 నిమిషాలంట. నిమిషాల ముళ్ళు ఎలా ఉంటుంది? పెద్దగా ఉంటుంది. సో 15. నిమిషాల ముళ్ళు యొక్క కొన 1 గంటలో ఎంత దూరం కదులుతుంది? గంట అంటే ఏంటి? ఒక ఫుల్ రౌండ్ అనేది వేసేస్తే అప్పుడు గంట అవుతుంది. అంటే ఒక వృత్త పరిధి, అంటే వృత్తం యొక్క పరిధి అనేది 1 రౌండ్ అని చెప్పచ్చు. ఇదైతే మనకు రేడియస్ అవుతుంది, ఇట్లనే ఉంటుంది కదా, ఒక ముళ్ళు మాత్రమే ఇలా ఉంటుంది కదా సగం వరకే. సో R = 15. 2 × 22/7 × 15. ఇక్కడ 3.14 తీసుకోమన్నాడు. సో 3.14 × 15. 15 2 30. 3.14 × 30. 0లోనికి పంపించేద్దాం. 31.4 × 3. 4 3s 12. 3 1s 3. 4
9 94.2 ఈజీగా చేసేయచ్చు. జీరోలు ఉన్నా కూడా లోనికి బయటికి పంపించేసుకుంటే అది చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంతే అండి. దీంతో మనకు ఈ లెసన్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, దీన్నే మనం బీజీయ సమాసాలు అంటాము. నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. మీరు ఇక్కడ ఖచ్చితంగా మీరు చూడండి, ప్రాబ్లమ్స్ అనేటివి చాలా టఫ్గానే ఉన్నాయి, చూసుకోవాలి. మన యాప్లో టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ప్రాక్టీస్ చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఏవైతే టెస్ట్లు ఏమైతే మీరు వీడియో అయితే విన్నారో సేమ్ మనకు అక్కడ కూడా మీకు ఎగ్జామ్స్ అనేవి రాసుకోవచ్చు వాటి మీద. ఈ టైంలో ఇంత టైంలో మీరు చేయగలుగుతున్నారా లేదా అనేది మీకు తెలుస్తుందండి. మ్యాథ్స్ పరంగా చూసినట్టయితే కింద మీకు సొల్యూషన్స్ కూడా ఇచ్చున్నాము. అదేవిధంగా ఇక్కడ మీకు పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి విత్ ఆన్సర్స్ అనేవి కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడ చూడండి, హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ అనేవి ఉన్నాయి, క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ప్లస్ మీకు ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో టెట్కి కావాల్సినటువంటిది, డిఎస్సికి కావాల్సినటువంటిది, సైకాలజీ, విద్యా దృక్పథాలు, 9th 10th లింక్ టాపిక్స్, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్ మొత్తం మీకు ఇక్కడే ఉంది. టెట్కు యూజ్ అవుతుంది, డిఎస్సికి యూజ్ అవుతుంది. 1 year వ్యాలిడిటీ అండి, మీరు రెండింటికి చదువుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు లెసన్ వైజే కాకుండా టాపిక్ వైజ్ కూడా ఉన్నాయండి. లెసన్ వైజే కాకుండా టాపిక్ వైజ్ కూడా ఉన్నాయి. మీరు లెసన్ వైజ్ కంప్లీట్ చేసుకోండి, తర్వాత మీరు టాపిక్ వైజ్కి వచ్చేసేయండి, టాపిక్ వైజ్ కూడా కంప్లీట్ చేసుకోండి. ఈ విధంగా దాదాపు 1900+ టెస్టులు అనేటివి మీకు ఉండడం అనేది జరిగింది. ప్రాక్టీస్ చేసుకోండి. కేవలం మీకు ఈ తక్కువ ప్రైస్కే ఉంది, 499కి మాత్రమే. త్వరలో ఈ ప్రైస్ అనేది హైక్ అవుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోండి.